శుభములు దైవ ఆరాధనలోనికి వాక్య ధ్యానములోనికి ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాం. ఆన్లైన్లో కూడా చాలామంది ఉన్నారు, దాదాపు 14 మెంబర్స్ హాజరవుతూ ఉన్నారు ఆన్లైన్లో. వారిని కూడా అభినందిస్తూ నా శుభములను తెలియచేస్తూ ఉన్నాం. హగ్గయి ప్రవక్తకు దేవుడు దర్శనమిచ్చి అనేక సంగతులను వ్రాస్తూ ఉన్నాడు. దర్యావేషు ఏలుబడిలో ఈ సంఘటన లేదా ఈ ప్రత్యక్షత హగ్గయికి కలిగినట్లు మనం చూస్తూ ఉన్నాము. దీంట్లో ఉన్నవి ఏంటి అనగా, మందిరం విశ్వాసులను గూర్చి ఎక్కువగా వల్లిస్తూ ఉంటాడు. ఇక్కడ వ్రాయబడిన మాట మనం ఒకవేళ మనం ఆ మొదటి అధ్యాయంలోనికి వెళ్ళి చదువుతూ ఉంటే 3వ వచనములో అంటాడు, అందుకు యెహోవా వాక్కు హగ్గయికి ప్రత్యక్షమై హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా అంటూ 4వ వచనములో కీవర్డ్స్గా వ్రాస్తాడు. ఈ మందిరము పాడయ్యుండగా కదా, ఈ మందిరము పాడయ్యుండగా లేదా ఈ మందిరము నాశనమై ఉండగా మీరు సరంబి వేసిన 4వ వచనం, ఈ మందిరము పాడయ్యుండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా. ఈ చిన్న పుస్తకము 2 అధ్యాయాలు ఉన్నవి. చాలా ప్రశ్నార్థకమైన మాటలు దీంట్లో చూస్తాం. క్వశ్చన్ మార్కుతో మనం వచనాలను చూస్తాం. కనుక దేవుని మందిరము పాడై ఉండగా మీరు మంచి మార్బల్ పాలిష్ కాస్ట్లీయెస్ట్ థింగ్స్తో కట్టబడిన ఇళ్లలో ఉండుట మీకు సమంజసమేనా అంటాడు. అర్థం ఏంటి అనగా, దేవుని మందిరం, దేవుని సంఘం, దేవుని చేత నిర్మించబడిన దేహం, మన దేహమే దేవుని మందిరం. కనుక అది పాడై ఉండగా మనమేమో బాగా పైన అలంకరణ చేసుకుంటున్నాం. అది నీకు న్యాయమా? నిజానికి దేవుని మందిరం ఇది అంటాం. దేవుని మందిరం మన దేహం, దేవుని నివాస స్థలం హృదయం పాడై ఉండగా, దేహం పాడై ఉండగా పైన మెరుగులు మనకెందుకో అనే మాటను ఇది అర్థవంతంగా, లిటరల్గా అది యెరూషలేము మందిరానికి సంబంధించింది. బట్ ఆధ్యాత్మికంగా మరొక కోణములో మనం థింక్ చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఉద్దేశించి ఈ మాటలు వ్రాస్తూ ఉన్నాడు. మనము చదివిన భాగములోనికి వెళదాం. 18, 19 2 వచనాలు మనం చదివాం. 19వ వచనం, కొట్లలో ధాన్యం ఉన్నదా అంటాడు. కొట్లు అనగా గిడ్డంగి, గోడాం, గాదే, గరిషే. మీకు అందరికి అర్థమైంది అనుకుంటాను. కొట్టు అంటే అదే. లూకా సువార్తికుడు వ్రాస్తూ ఒక వ్యవసాయదారునికి పంట బాగా పండిందంట. అతడు పడుకొని ఇలా ఊహిస్తూ ఉన్నాడు, థింక్ చేస్తున్నాడు, తలస్తూ ఉన్నాడు. ఏంటి, ఈ సంవత్సరం నాకు చాలా పంట పండింది, ప్రాణమా తిను త్రాగు సుఖించు అంటాడు. నా కొట్లు విప్పి పెద్దవిగా చేస్తా అంటాడు. దేవుడు అంటాడు, వరే ఈ రాత్రి నిన్ను పిలుస్తా. ఎవడికి నీ కొట్టు, ఎవడికి నీ ఆదాయం, ఎవడికి నీ సంపాదన. నేను ఈ పూట గుర్తు చేసే మాట ఏమనగా, కొట్టు, గిడ్డంగి, గరిష, గాది, గోడాం లేదా దాచే స్థలం, ధాన్యము దాచే స్థలం, రేషన్ దాచే స్థలం. దాన్ని ఇక్కడ వర్ణిస్తూ ఉన్నాడు. బర్న్ అంటాడు కదా ఇంగ్లీష్లో, BARN, బర్న్. కనుక ఇది గిడ్డంగి, గోడాం, ఇదొక గరిష. కనుక మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటాను. ఇక చాలు దానికి సంబంధించింది. అది దేనికి పోలుస్తుంది ఆధ్యాత్మికంగా అనగా, మన లైఫ్, మన జీవితం, మన దేహం, మన హృదయం. అది బాగా థింక్ చేయాల. కాస్ట్లీ ఐటమ్స్, విలువైన వస్తువులను భద్రంగా పెడతాం. మరి మింటూ లేస్తావా, ఇది పైకెత్తు, అది బాక్స్. మన విలువైన వస్తువులను భద్రంగా పెట్టుకుంటాం. పైకి తీసుకురా. విలువైన వస్తువులను భద్రంగా పెట్టుకుంటాం. పూర్వము నేను చిన్నగా ఉన్నప్పుడు ఇలాంటి పెట్టెలు ఉండేవి, రేకు పెట్టె. మా తాత దీన్ని అనేవాడు సందుక అనేవాడు. సందుకంటే ఏంటో, సంతకం అంటే ఏంటో నాకు తెలియదు అప్పుడు. సందుక కనబడుతుందా? చూపిస్తున్నాం ఆన్లైన్లో, చూపించు బిడ్డ. ఇదేమో నేను నిజానికి ఇది లాల్ బజీర్ మిలిటరీ ఏరియాకి వెళ్ళి 2-3 కొనుక్కొచ్చా. ఈ కేబుల్స్ అన్ని ఎలుకలు కొడుతున్నాయి, కింద వస్తువులు ఎలుకలు కొడుతున్నాయి, ఎలుకలు వచ్చేసి పాడు చేస్తున్నాయి. ఎలుకలు పెట్టకుండా మైక్ వైర్లు పెట్టడానికి ఇది ఒక సందుక పెట్టే.
పూర్వపు దినాల్లో దీన్ని వాడేవారు. దీంట్లో ఏముండేవో తెలుసా? దస్తూరికి సంబంధించిన విలువైన పట్టా పేపర్లు ఉండేది, మా తాత పెట్టేవాడు. దీంట్లో లోపల అన్ని రూపాయి కట్టలు ఉండేవి. దీని తాళం మా తాత మొలతాడుకుండేది. ఇప్పుడు మొలతాడే లేదు నాకు. సరే కట్టుకోండి. మొలతాడుకుండేది. ఒకవేళ ఇది తెరవాలంటే వాడైన తెరవాల ముసలోడు, లేక నాకన్నా ఇవ్వాలే. అరే ఎవ్వడికి ఇవ్వనేను, సచ్చేదాకా వాడిని మొలతాడుకుండేది. బిడ్డ అరే సుదర్శ ఏంద్రన్నా అంటే తాళ సందుక ఓపెన్ చేయి, డబ్బులు తీసుకురాపో. పెద్దయా చిన్నయా? పెద్దయి. వానికి ఎక్కువ చదువు లేదు. చేతులు ఇట్లా పట్టుకొని రూపాయలను చెప్పేవాడు. ఇట్లా పట్టుకొని కళ్ళు కనబడేది. ఇట్లా పట్టుకొని పొడుగుంటే పెద్ద నోటు, చిన్నగుంటే చిన్న నోటు. 1 రూపాయి నోటు కూడా ఉండేది. పెట్టే బిడ్డ 1 రూపాయి నోటు కూడా ఉండేది. విలువైన వస్తువులను సందుకలో పెడతాం, పెట్టెలో పెడతాం, బాక్సులో పెడతాం, ఒకలాంటి బీరువాలో పెడతాం, లాకర్లో పెడతాం. ఇంకా లాకర్ ఇప్పుడు అన్ని లాకర్లు వచ్చేసినవి. ఇప్పుడు మీరు బంగారం షాపులకు వెళ్ళండి, పెద్ద బీరువా అంత లాకర్లు ఉంటవి. దాన్ని గనుక పైనుండి కిందెత్తేస్తే కూడా అది పగలదు. ఇంత పెద్ద లావు గన్ను తీసుకుపోయి కొడితే కూడా అది పలగదు. గుణపముతో పొడిస్తే కూడా దానికి రంధ్రం పడదు. పెద్ద లాకర్ సిస్టమ్. ఇంత లావు ఐరన్ షీట్తో లాకర్స్ను చేస్తారు. ఇంత లాకర్ని పైకెత్తలేవు, అంత బరువు ఉంటుంది. అర్థమవుతుందన్న భాష? మీరు ఇప్పుడు ఎక్కడన్నా ఒకవేళ మీకు అంత క్లోజ్ అయితే ఎవరు ఇయ్యరు. ఇది అంతెందుకు, అదైతే ఆ బంగారం షాప్లకు రానియర్లే. కానీ బ్యాంకులో పర్మిషన్ తీసుకోండి. బ్యాంకు లాకర్ దాన్ని ఏమంటారు? డార్క్ రూమ్ కాదు, డార్క్ రూమేనా? రైట్. డార్క్ రూమ్ డోరు ఇంత ఉంటుంది, ఇంత లా ఉంటుందబ్బా. దానికి 2 బట్టి ఇట్లా లాక్ ఇట్లా తిప్పాల. అయిన తర్వాత క్రింద నుంచి మీది దాకా 4-5 తాళాలు ఉంటాయి. ఇంత పొద్దు తాళాలు ఉంటాయి దానికి. అది బాగా లావుగా ఉంటుంది. లాకర్ రూమ్ గోడలు కూడా చాలా పకడ్బందీగా కడతారు. కింద స్లాబ్ పకడ్బందీగా ఉంటుంది, చుట్టూ గోడలు పకడ్బందీగా ఉంటాయి, దాని మీద స్లాబ్ పకడ్బందీగా ఉంటవి, డోర్ ఇంకా పకడ్బందీగా ఉంటుంది. దాంట్లో రూపాయలన్నీ ఉంటవి, మనం దాచుకునే బంగారం అంతా ఉంటుంది లాకర్ సిస్టంలో. ఇంట్లో ఎక్కువైతే బ్యాంకులో పెట్టుకుంటాం కదా, మరి దొంగలు ఉన్నారు కదా ఇళ్ళల్లో. అత్తకు కోడలు దొంగ, కోడకు అత్త దొంగ పాటు, తల్లికి బిడ్డలు దొంగ, బిడ్డకు తల్లులు దొంగ. అట్లా మనుషుల నైజం మారింది కనుక బ్యాంకులో పెట్టవలసి వచ్చింది. బయట దొంగలతో కొంత పేచి, ఇంటి దొంగలతో కొంత పేచి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాననగా, మన జీవితం అంతా మందిరమే అయితే దేవుడు నివసించేది మన హృదయం. హృదయం ఒక లాకర్ లాంటిది, చాలా భద్రంగా ఉంటుంది. మీరు గుండె మీద గుద్దుకోండి, దానికి తగలదు. ఎందుకో? బోనుసుతో అస్థి పంజరాన్ని చేశాడు. ప్రక్కనన్ని రిబ్స్ ఉన్నాయి, తెలుసు కదా మనకి. ఇక్కడ వెనక రిబ్స్ ఉన్నాయి, ఇక్కడ రిబ్స్ ఉన్నాయి, ఇక్కడ రిబ్స్. ఆ రిబ్స్ లోన హార్ట్ పని చేస్తూ ఉంది. కాపు వచ్చినప్పుడు నేను చస్తా, ఇట్లా కొట్టుకుంటూ చస్తావు. మరి అందుకే దేవుడు లాకర్ సిస్టమ్ ఎట్లా పెట్టాడో తెలుసా? నువ్వు గుద్దితే కూడా హృదయానికి తగలదు, గుండెకు తగలదు, పొడిస్తే తగులుతుంది అంటలే. తర్వాత చాకుతో మనోన్న కూడా పొడిసేశారు కాదు మురుక్కులు అట్ట. కనుక లోపల హార్ట్, హృదయం ఎంత భద్రంగా పెట్టాడో చూడు దేవుడు దాన్ని అంతా. అది చాలా డెలికేట్, అది కదులుతూ ఉంది, మనందరికీ తెలుసు. దాన్ని ఇట్ట ఆపితే, ఇట్ట పట్టుకుంటే కొన్ని క్షణాలు అది ఆగిపోతుంది. ఇంకంతే. అయిపోయిందంటే వీడు చెప్పాలా? అయిపోయా పరదేశులమో పాడాలా? నేను గుర్తు చేసేదేమనగా, హార్ట్కి ఎంత భద్రతనిచ్చాడో దేవుడు అంటే దాది అంత ఇంపార్టెంట్. ఇది చెప్తున్నా కనుక నాకు ఇంకోటి గుర్తొచ్చింది. మన దేహానికి 2 గుండెలు ఉన్నాయి, తెలుసా? ఎంతమంది తెలుసు? చేతుల పైకి ఎత్తండి. విక్టర్ ఎత్తాడు, ప్రవీణ్ ఎత్తాడు. మన ప్రతి వ్యక్తికి 2 గుండెలు ఉన్నాయి. కట చూస్తుంది ఈడ కూడా కొత్త బోధ పెడుతున్నాడు అన్నట్టు ఇట్లా చూస్తుంది. 2 గుండెలు ఉన్నాయి. ఒక గుండె ఇది మనందరికీ తెలుసు. మరొక గుండె మన కాలు కింద ఉండే పిక్క అంటారు చూడు, ఇది పిక్క లాంటిది, ఇది గుండె. అందుకే నడుమంటున్నాడు డాక్టర్. నువ్వేమో కుర్చీ దిగవు, బెడ్ దిగవు, అడుగు తీసి అడుగు పెడితే మా కుమారికి ఆటో కావాలి. నడువోయ్, నడువాలా? నువ్వు నడుస్తున్నప్పుడు ఈ కాలు పిక్క, మోకాలుకు పైకాలుకు మధ్యన ఉండే
కండ తెలుసు కదా, పిక్క అంటే తెలుసు కదా, కండ. ఈ కండలో ఒక గుండె ఉంది. ఇక్కడ రక్తనాళాలు పంప్ చేస్తే పైకి బ్లడ్ ఎక్కుతుంది. అప్పుడు నీ హృదయం కరెక్ట్గా ఉంటుంది. మీరు ఊరికే కుదురుగా కూర్చొని ఉండండి. అందుకే పిల్లలు ఎవరస్తులు అందరూ సిక్ అవుతున్నారు. ఎందుకో తెలుసా? ఈ పనికి మాలిన కార్పొరేట్ డబ్బుల కొరకు జీతాలు వచ్చినాయి. ఒక్కొక్కరికి 1,50,000 జీతం. మరి వాడు కదులదు సిస్టమ్ మీదకి, వాడి చుట్టూ కెమెరాలు, వాడు ఆన్లైన్లో ఉండాలా. మరి అందుకే డబ్బులు వస్తున్నాయి అన్నీ. కానీ ఆరోగ్యం పాడవుతుంది బిడ్డ. డ్యూటీ చేస్తున్నావు, సిస్టమ్కి దిగి ఇంటికి వచ్చేస్తున్నావు, గబగబా ఫ్రెష్ అప్ అయి తిని ఇక అంతా పడుకుంటున్నావు. బాడీకి పని లేదు. క్యాబ్ ఇంటికి వచ్చే ఆఫీసు ముందు దించే. ఒకప్పుడు క్యాబులు లేవు, ఆటో లేవు, బండ్లు లేవు, రిక్షలే ఉండేది, బస్సులే ఉండేది. రిక్ష కాడికి పోవాలన్నా, బస్సు కాడికి పోవాలన్నా కాళ్ళకు పని చెప్పేవాళ్ళం. పిక్కల్లో ఉండే రెండో గుండె పని చేసి పంపింగ్ చేస్తే బ్లడ్ పైకెక్కేది. ఇప్పుడు పైకెక్కట్లేదు, కిందికి దిగట్లే. ఇంటి నిండా పని మనుషులే. పని చేయండి పని మనుషులను. అయ్యో వాళ్ళ పూట కొడతావా అంటే వాళ్ళకు ఇంకో పని చేస్తారులే. లేకపోతే వాళ్ళకు బాగా అయ్యో పాపము అనుకుంటే వాళ్ళకు పని చెప్పి నువ్వు ఇంకొక పని చేయి. బయట నడు రోడ్డు మీద. గుర్తు చేస్తూ ఉన్నా. కొట్టు అనగా గుండె అన్న సంగతిని నేను గుర్తు చేశా. గుండె అన్న సంగతి కనుక గుండె నిండా వాక్యం ఉందా, అది అర్థం. కొట్లలో ధాన్యం ఉందా, కొట్లలో ధాన్యం ఉన్నదా అంటే గుండెలో వాక్యం ఉన్నదా, గుండెలో వాక్యం ఉన్నదా. గుండెలో వాక్యం ఉంటే మనసు సరిగా పనిచేస్తుంది. గుండె మనసు అక్క చెల్లెలు లాంటివి, అన్నదమ్ములు లాంటివి, రెండు చేతులు లాంటివి, రెండు కళ్ళ లాంటివి. రెండుటికి కరెక్ట్ మ్యాచింగ్ ఉండాలా, కనెక్ట్ ఉండాలా. పొసకకుండా ఉండద్దు. అర్థమవుతుంది కదా? రెండు సమానంగా పని చేయాలా, రెండు కరెక్ట్ కనెక్షన్లో ఉండాలా. మైండ్ అబ్సెంట్తో ఉండొద్దు. చాలా మంది అంటారు కదా, బాడీ ఈజ్ ప్రజెంట్, మైండ్ ఈజ్ అట్టొద్దు. మనసు హార్ట్ రెండు అట్ట కనెక్ట్లో ఉండాలా, యాక్టివ్గా ఉండాలా, అలర్ట్గా ఉండాలా. ఒకడు లేస్తే ఒకడు పడుకోవద్దు. కొన్నిసార్లు మాట్లాడుతుంటే ఎదురుగా కూర్చుంటుంది. అక్క అర్థమైందా అనవలసి వస్తుంది మనం చెప్పటం. అంటే ఆమె పరధ్యానములో ఉందన్నట్టు. పరధ్యానంలో మనసు ఎక్కడో పోయింది. అన్నిటికంటే వేగంగా పరిగెత్తే వాహనం ఏదిరా బాబు అంటే మనసు. ఇక్కడ కూర్చొని మా అమ్మ అందనుక కుమారి తాడపల్లిగూడెం అంతా వచ్చేస్తుంది. ఆ చదువుకున్న స్కూలు, ఫ్రెండ్స్, వాళ్ళమ్మ, ఆమె కూర్చున్న క్లాసులో కూర్చున్న బెంచి గుర్తొస్తలేదు మీకు అందరికీ? అంతే. అంత స్పీడ్గా పరిగెత్తే వెహికల్ ఇంకేదీ లేదు. చెప్తున్నా నేను, కానీ నా ప్రైమరీ స్కూల్ అంతా గుర్తొచ్చేసింది. ఇప్పుడు మా టీచర్స్ అంతా గుర్తొచ్చారు, మా ఊరంతా గుర్తొచ్చింది. నేను ఎక్కడెక్కడ పరిగెత్తి ఆటలాడానో స్కూల్ గ్రౌండ్లో అదంతా గుర్తొస్తుంది నాకు. అది మైండ్కున్న షార్ప్నెస్. వాక్యం సెలవిస్తూ ఉంది, గుండె మనసు ఒక్కటి చేయడానికే యేసు భూలోకానికి దిగి వచ్చాడు. ఆమేన్. అందుకే అంటున్నాడు, గుండె నిండా వాక్యం ఉందా, కొట్లలో ధాన్యం ఉందా. కొట్లలో గుండె నిండా వాక్యం ఉంటే మనసు ఏకీభవిస్తుంది. మనసు ఏకీభవించినప్పుడు నీ చూపు మాట ఒకటిగా ఉంటుంది. రెండవది నీ మాట చేతలు ఒకటిగా ఉంటవి. మూడవది నీ చేతలు నీ నడక ఒకటైపోతవి. 3 చెప్పావు. అన్నీ విన్నారు. ఏం రాసుకున్నారో రాసుకోలే, నాకు తెలియదు. బాగా జాగ్రత్తగా వినండి. కనుక గుండె నిండా కొట్లలో ధాన్యం ఉన్నదా, నీ గుండెలో వాక్యం ఉన్నదా. గుణపము తీసుకొని గుండెలో పొడిస్తే బ్లడ్తో పాటు వాక్యం రావాలా, వాక్యము రావాలి. యేసును పొడిస్తే తండ్రి అన్నాడు, నిన్ను పొడిస్తే రేయ్ అంటావు. అది నీకు నాకు తేడా, మనకు దేవునికి తేడా. స్టెఫెన్ రోడ్డు మీద నిలబెట్టి రాళ్ళు రువ్వి కొడతా ఉంటే తండ్రి వీరిని క్షమించు అన్నాడు. గుండె నిండా స్టెఫెనుకు వాక్యం ఉంది, పౌలుకు వాక్యం ఉంది, యేసుకు వాక్యం ఉంది, మనకు లేదు. అందుకే అగ్గై సవాల్ విసురుతూ ఉన్నాడు, నీ గుండె నిండా వాక్యం ఉందా. ఇంటి నిండా ఏమన్నా ఉండని పట్టు ఉంచుకోండి, కానీ గుండె నిండా దేవుని వాక్యం ఉండాలా. నా గిన్నె నిండి పొర్లుచున్నదంటే పాలు కాదు, కామరెడ్డంతా జలమయమయ్యింది. ఉదయం పేపర్లో ఒక స్లోగన్ వచ్చింది, వాస్తుతో కట్టిన ఇల్లు ఏమాయే. వాస్తే కదా, వాస్తు కడితే ఇల్లు బాగుంటుంది. వాడవాడ చెప్తే మనోళ్ళందరికీ పట్టది పిచ్చి రోగం, మనోళ్ళందరికీ కూడా పిచ్చి రోగం. వాస్తు అంట
వాస్తుతో కట్టిన ఇల్లు ఏమాయే, వాస్తు లేని ఇల్లు ఏమాయే, వాస్తు చూసిన వాని ఇల్లు ఏమాయే, అన్ని జలమయమైనాయి. దేవుని దృష్టిలో అన్నీ సమానం. ఇక్కడ రాస్తూ ఉన్నాడు ఏంటి అనగా, గుండె నిండా వాక్యం ఉంటే నీ చూపు బాగుంటుంది, నీ చూపు బాగుంటే మనసు మాట బాగుంది, మాట బాగుంటే చేతలు బాగుంటాయి, చేతలు బాగుంటే నీ నడక బాగుంటుంది. ఒక్కటి చెడిపోతే అన్ని చెడిపోతాయి, ఒక్కటి చెడిపోతే అన్ని చెడిపోతాయి. అందుకే అన్ని బాగుండాలి అంటే గుండె నిండా వాక్యం ఉండాలా. గుండె నిండా మనిషి కొలుపుల్లే ఉన్నాయి మన జీవితాల్లో. గుండె నిండా పగ, ద్వేషం, కక్ష, ఈర్ష, ఏం చేద్దాం అనే ఉంది. యంగ్స్టర్స్ హృదయాన్ని పొడిస్తే ఏమవుతుందో తెలుసా? అంత చాటింగే వెళ్తుంది. చెడు గుండె పిండితే రక్తంగాతో పాటు వాక్యము కారాల. అది విశ్వాస జీవితం. ఈ భక్తి పరలోకానికి చేర్చదు. భాగాలు ఇంకా పండాలి భక్తిలో, మనం విరివిగా పండాలి. ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, నేను కూడా ఇంకా నేర్చుకోవాలా. వాక్యము సెలవిస్తా ఉంది, గుండె నిండా వాక్యం ఉన్న వారిని కొంతమందిని గబగబా చూపిస్తాను. అనోకు, నోహావు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇంకా ఆ రీతిగా వెళితే దానియేలు, షడ్రకు, మెషకు, అబద్నిగోలు, యోహాను, తిమోతి, పౌలు, స్టెఫెన్, ఈ రీతిగా చాలా మందిని చెప్పుకోవచ్చు. యోబు శరీరమంతా కుళ్ళు బట్టి పురుగులు బారుతున్నాయి. ఏమన్నాడు దేవుడు? స్తోత్రం అన్నాడు. అనగలవా? అనలేవు. నీ నోరు అనది. ఎందుకో తెలుసా? ఒకవైపు పగ, ఒకవైపు దేశం, ఒకవైపు కక్ష, ఒకవైపు ధనాశ, ఒకవైపు లస్ట్, రకరకాలుగా ఉన్నాయి మన హృదయంలో. యోబు హృదయము నిండా వాక్యమే ఉంది. ఇల్లు పోయింది, ఒళ్ళు పోయింది, భార్య పోయింది, పిల్లలు పోయారు, ధనము పోయింది, ఆస్తి పోయింది, పశు సంపద పోయింది. ఆయన నోట వచ్చిన మాట చెప్పాలా? స్తోత్రం అన్నాడు. అనగలవా? సేమ్ ఇన్సిడెంట్ ఒక్కటి జరిగితే చాలు, ఏమాయ దేవుడు, ఎక్కడ వాయరా నీ భక్తి, అది మన మాట. తెల్లారు లేస్తే ఆడకూడదు, అలగబడ్డాడు సుదర్శన్ గాడు, టైంకి రమ్మంటాడని ఉరికి గుడికి దిగోదా అనరా? ఇప్పుడు గుడికి రాక ఇంటికాడున్నోళ్ళు అంటారు. ఇప్పుడు గుడికి రాక ఉన్నారుగా కొంతమంది దొంగలు. గుడికి రాగలి కూడా మా ప్రభాకర్ బాగానే అవుతుండు, మేర వచ్చిందిలే, పర్వాలేదు, అందుకే బ్లెస్ కూడా వచ్చింది, అందుకని అవుతుండలే. తెగ పరిగెత్తివి కదా, తెగ పరిగెత్తి వాడి మాటలు నమ్మి గుడికి నీకెందుకు అయ్యింది ఇట్లా అంటాడు. ఉండడా? మనకొకడు ఉంటాడు. వాక్యం అంటూ ఉంది, ఎవడు ఉండని లేకపోని యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకొని పోయాడు, యెహోవా నామమునకు స్తుతి. బాగాలేకపోతే గుడికి వస్తారు, కార్యం కావాలంటే గుడికి వస్తారు, పెళ్లి కావాలంటే గుడికి వస్తారు, బాప్తిజం కావాలంటే గుడికి వస్తారు, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే చెప్పండి అబ్బా. ఈరోజు గుడికి రాకుండా చెప్పా పెట్టకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ కూర్చొని మీరు కార్యక్రమం నడుస్తూ ఉంటే ఫోన్ అంతా చూసా, చాలామంది ముఖాలు కనబడతలేవు. ఏమైనా మెసేజ్ పెట్టారా? దరిద్రం ఏమైనా వచ్చిందా? ఏమీ లేదు. చాలామంది డుమ్మ కొట్టారు. ఒక 2-3 మాత్రమే ఉన్నాయి నా ఫోన్లో మెసేజ్. ఐఎమ్ సారీ, నేను గుడికి రావట్లేదు, పలానా చర్చిలో ఉన్నా. అట్లా చెప్పా పెట్టకుండా డుమ్మ కొట్టిన వారు ఎంతమంది? ఏం కావాలి ఇప్పుడు? ఏముంది వాళ్ళ హృదయంలో అంటే వాక్యము లేదు, అంతే సింపుల్. వాక్యము లేదు హృదయంలో, కొట్లలో ధాన్యము లేదు, డబ్బులున్నాయి, పెళ్ళిళ్ళున్నాయి, శుభకార్యాలున్నాయి, ఇంకో పని ఉంది, ఉద్యోగాలు ఉన్నవి వాళ్ళ హృదయంలో. వాళ్ళ హృదయంలో ఇంట్లో పని ఉంది. ఆదివారము దేవుణ్ణి మించి ఏ పని పెట్టుకోకూడదు. రోషంతో కోసుకోవాలి, చాకుతో. దేవుని మించి ఇంకోటి ఉండకూడదు. మనతో ఏం రాదబ్బా, సచ్చినాడు ఏమి రాదు. పువ్వులాగా వాడిపోతావు, గడిలాగా వాడిపోతావు, నిన్ను మోసుకొని పోతారు. పాలరాతిపై నువ్వు నడిచినా మట్టి బిడ్డల్లో పెట్టాలి నన్ను. అంచేత గుండె నిండా వాక్యం ఉండాలి బిడ్డ. ఏది మనతో రాదు. ఉరికి చేసిన ఉద్యోగం, నడుమంచి చెమటగార్చి కని పెంచిన పిల్లలు, భర్త, భార్య, ఇల్లు, ఒళ్ళు, ఏది నీతో రాదు. ఏది వస్తుందో తెలుసా? గుండె నిండా వాక్యం 2 ఆశీర్వాదం ఇస్తుంది. ఆమేన్. దానికి మోస్ట్ ఎగ్జాంపుల్ యోబే రైట్. కనుక గుండె నిండా కొట్లలో ధాన్యం ఉన్నదా?
నెంబర్ 1, నీ కొట్లలో ధాన్యం ఉందో లేదో, రక్తం ఉందా, ధాన్యం ఉందా, అంటే వాక్యం ఉందా చెప్పాలి అంటే 3 చెప్పా ఇప్పటిదాకా. ఆ 3ని స్పీడ్గా చూపించి ముగించేస్తాను. రైట్, ఇంకో అందరూ ఒక 25 నిమిషాల్లో ముగించబోతాం. రైట్, చూద్దాం. 1, నీ గుండెలో వాక్యం ఉందా, ఏముంది అని తెలవాలంటే నువ్వు మాట్లాడాలా. అది నువ్వు మాట్లాడాలి. లూకా సువార్త తీయండి. లూకా సువార్త 6వ అధ్యాయము 45వ వచనం కింది భాగం చదువమ్మా. 45, 6:45 కింది భాగం చదువు. ఒకని చదువు. హృదయం నిండియుండు దాన్ని బట్టి, హృదయము నిండియుండు దానిని బట్టి ఒక నోరు మాట. అయిపోయి అంటారా, ఏమంటారు కదా, డైలాగులు వస్తున్నాయి అక్కడ. అయిపోయి మీకు అర్థమైంది చాలు. అయిపోయి ఏమైపోయి, జీవితం అయిపోయి. నిన్ను పలకరిస్తే చాలు స్తోత్రం అంటావా. ఇల్లు కాలుతున్నప్పుడు, ఒళ్ళు కాలుతున్నప్పుడు, ఒళ్ళు మండుతున్నప్పుడు, రోగం వచ్చి పురుగులు నీ మీద బారుతున్నప్పుడు స్తోత్రం అంటే వాక్యం ఉన్నట్లు. ఏం దేవుడో అంటే నీ హృదయంలో దయ్యం ఉన్నట్టు. 1, నీ హృదయంలో కొట్లలో ధాన్యం ఉన్నదా, నీ హృదయంలో వాక్యం ఉన్నదా. ధాన్యము వాక్యానికి సాదృశ్యం. మార్కు సువార్తికుడు విత్తనాలు పట్టుకొని పోయి విత్తుతూ ఉన్నాడు. దేన్ని పోల్చాడు? దాన్ని వాక్యానికి. విత్తనము వాక్యం, ధాన్యము వాక్యం. కనుక వాక్యం హృదయంలో ఉంటే మన నోరు వాక్యం మాట్లాడుతుంది. ఇప్పుడు మైకిస్తే ప్రభాకరే పాడతాడా? అంత పెద్ద ఆయన తీసుమార్కాడా? మైకిస్తే మేరే పాడుతుందా? మేరే అంత పెద్ద తీసుమార్కారా? మీరు ఎందుకు పాడరు? ఎందుకు లేదు దేశం? ఎందుకు లేదు దేశం? మైకిస్తే ఈమె ప్రార్థన చేయాలన్నా, గాయనే ప్రార్థన చేయాలన్నా, నువ్వెందుకు చేయవు? అంటే నీ మనసులో నీ హృదయంలో వాక్యం లేదు. గుణపంతో పొడిస్తే ఏముండో తెలిసేది. ఇంతకాలం నుంచి మనం భక్తులం అయ్యాం. మైక్ నీ చేతికిస్తే పాడాలా, ప్రార్థన చేయాలా, సువార్త చెప్పాలా, ఇంకా అవసరమైతే నువ్వు కన్విన్స్ చేసేటట్లుగా ఉండాలా. వాక్యాన్ని ఎరిగిన వారమై ఉండాలి. ఇన్ని సంవత్సరాల నుండి వింటున్నాం. వాక్యం ఏడబోతుంది? చినిగిపోయిన సంచిలో పోసినట్టే ఉంది. రంధ్రం పోయిన కుండలో నీళ్లు పోసినట్టే ఉంది. వాక్యం హృదయంలో భద్రం చేసుకోవాలా. మరియమ్మ వాక్యాన్ని ఎక్కడ దాచుకుందంట? నువ్వేడ దాస్తున్నావు? నీ ముఖానికి రాసిన బుక్కులనే ఉంటుంది. రాస్తున్నాం ఇక్కడ చెప్తా ఉంటే ఆ బుక్కులనే ఉంటుంది. ఇంటికి పోయి బుక్కు దులిపి ఆడ వడేస్తే అయిపోయి. మళ్ళీ ఆదివారం తీసి ఇట్ట పట్టుకొని అబ్బో గుండె కత్తుకొని వస్తాను. ఇంకా దీనికి అబ్బో ఇట్ట అత్తుకుంటే ఇదేం చేయదు. కింద ఎత్తేస్తే కూడా ఇదేం చేయదు. ఇది ఇక్కడికి వస్తేనే పని. ఇది ఇక్కడ ఉంటే ప్రయోజనము లేదు. ఇక్కడ ఉంటే దిస్ ఈజ్ నార్మల్ బుక్, అంతే, సింపుల్. అట్లా చీప్గా చేయట్లేదు దీన్ని. కానీ గుర్తు చేస్తున్నా, ఇది ఇక్కడ ఉంటే లాభంలే. ఇక్కడి గుండా ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ నుండి భద్రమైపోవాలా. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ హృదయంలో భద్రం చేసుకుంటే, హృదయం అనే పలక మీద రాసుకుంటే అయిపోయి నీ లైఫ్ గోల్డెన్ లైఫ్. నువ్వు ఇండియాలో ఉండు. చెప్పండి, ఇంకా పూరెస్ట్ కంట్రీ పేరు చెప్పండి. ఆఫ్రికాలో ఉండు. సౌత్ ఆఫ్రికా వస్తావా అని రాత్రి ఒకరు పిలిచారు నన్ను ఒక కాన్ఫరెన్స్కు. పిలిచి కాన్ఫరెన్స్ ఇచ్చారు 1 గంట సేపు. ఇచ్చి ఒక టికెట్ పెట్టుకుంటే ఇంకో టికెట్ మేము పెట్టుకుంటాం, ఆడ వారం రోజులు నిన్ను అన్నీ చూపిస్తాం, నీకు అంతా ఇస్తాం, వస్తావా అన్నారు. ఎక్కడికి? ఏం సాధించాలో పాటు అనుకుంటూ వచ్చిన ఉసూరు అని. సరే, అవకాశం ఉండి రమ్మని బలవంతం చేస్తే దేవుడు ఎరుగు. గుర్తు చేస్తూ ఉన్నా, వాక్యం ఇక్కడ ఉంటే లాభంలే. వాక్యం మందిరంలో ఉంటే లాభంలే. పులిపీఠం నుండి పెళ్ళి బుక్కితే లాభంలే. అది నీ హృదయంలో ప్రింట్ కావాలా. వాక్యం చదవకుండా పిల్లలకు భోజనం పెట్టొద్దు. ప్రార్థన చేయకుండా ఎవరికి టీ కాఫీ ఇవ్వద్దు. ఇస్తున్నారా? మీరు వాళ్ళని నాశనానికి పంపిస్తున్నట్టే. వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక 1, హృదయంలో వాక్యం ఉందా లేదా అని చెప్పాలి అంటే నోరు. కనుక హృదయం నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడును. ఒక ఆయనను దేవుడు పిలిచాడు. మీకు అర్థమవుతుంది, ఈజీగా అర్థమవుతుంది. అబ్బా నేను రాను బాబు, నేను గొర్రెలు కాసుకుంటున్నా, బతుకుతా ఇక్కడనే, చాలా నాకు బాగుంది ఇక్కడ, కుసుముగున్నా, దిస్ ఈస్ ద సేఫెస్ట్ జాబ్, ఐ నాట్ కమ్, నేను రాను అన్నాడు. అటెట రావాలరా నువ్వు, నాకు కావాలరా అన్నాడు దేవుడు. ఒరే వదిలిపెట్టట్లేడు అని అన్నాడు. నేను చదువుకోలే, ఎడ్యుకేషన్ లేదు. ఎడ్యుకేషన్ ఎందుకు లేదురా భయ్? ఐగుప్తులు చెప్తే లూజ్ అయిపోయాయి, లీక్ అయిపోయాయి.
ఐగుప్తులో ఉన్న విద్యనంతా స్వీకరించావు కదరా బాబు. అదేదో అయిపోయింది, అవంతా సర్టిఫికెట్స్ ఇంట్లో ఉన్నాయి, అదేం పనికిరాదు, నేను రాను అన్నాడు. నేను థియాలజికల్ తరబితి లేదు నాకు అన్నాడు. ఓహో అవునా, అయినా నువ్వే కావాలరా అన్నాడు దేవుడు. బాగా ఆలోచన చేసి నెత్తిగొక్కుని అన్నాడు, నాకు మాటలు రావు, నేను చెప్పండి, అవునా నేను మెగాఫోన్ ఇస్తారా, నేను మైక్ ఇస్తారా అన్నాడు. ఊకుంటాడా దేవుడు? ఊరుకో వదిలేస్తాడా? నువ్వు చెప్పే కుంటి సాకులను దేవుడు పట్టుకోడు. ఎంతమంది కుంటి సాకు చెప్పట్లే, ఎందుకు లేటుగా వచ్చినామంటే ఏమంటావు? రాత్రి నిద్రపోలే, లేటుగా పడుకున్నా, ఒళ్ళు కుజరా ఏమన్నావు, అలసిపోయా, పిక్నిక్ పెట్టి తెల్లారి ఆరాధన పెట్టాలి, అప్పుడు ఉంటుంది చూడిగా మజా. పిక్నిక్ పెట్టి రాత్రి 10 గంటలకు బస్సు దించి తెల్లవారి 7 గంటలకు ఆరాధన అనాలి. చూడు ఒక్కళ్ళొత్తే ఒట్టు, ఒళ్ళంతా అలసిపోయింది, పులుకునుంది. ఏమేమో ఎన్ని సాకులబ్బా, ఎన్ని మాటలబ్బా మనకు. మోషే అన్నాడు, నేను నత్తోడిని అన్నాడు. ఈ సాకులని చెప్పకు, నువ్వు నత్తోడివా? నీకు ఒక పెద్ద మంచి హౌజా, మంచి స్టేంజర్ ఇస్తా, మైక్ ఇస్తా, మంచి సౌండ్ సిస్టమ్ ఇస్తా, నువ్వు ఎట్టనన్నా మాట్లాడు, అది తర్జుమా చేస్తుంది. ఇప్పుడు కొన్ని ఎక్విప్మెంట్స్ వచ్చినాయి తెలుసా? ఇతర దేశాలకు వెళితే ఆయన ఏ లాంగ్వేజ్ అన్నా మాట్లాడని, ఇండియాలో కూడా ఉన్నది ఆ ఫెసిలిటీ. మనం జస్ట్ చెవులకు ఇయర్ ఫోన్లు పెట్టుకుంటే నీకు ఏ లాంగ్వేజ్ కావాలో సెలెక్ట్ చేసుకోవాలి, అది పెట్టుకోవాలి అంతే. ఇక్కడ ఏమన్నా ఉర్రనాడు, ఏ లాంగ్వేజ్ అన్నా ఉర్రని నీకు తెలుగే వస్తుంది, హిందీ వాళ్ళకి హిందీ వస్తుంది, ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీషే వస్తుంది, ఆ కొరియా వాళ్ళకి కొరియనే వస్తుంది. అయిపోయి అలాంటి సిస్టమ్ వచ్చింది. ఒక్క లాంగ్వేజ్ మాట్లాడితే ఇన్ని లాంగ్వేజ్లలో తర్జుమా చేసి నీకు అందించే సిస్టమ్ వచ్చేసిందో. మోషే అంటాడు, నేను రాను నాయనా, నేను మాట్లాడలేను అంటారే. మాట్లాడలేదంటావేంట్రా? నువ్వు మీ మమ్మీ చెప్పితే ఎన్ని నేర్చుకున్నావో తెలుసా? నీ హృదయం నిండా వాక్యం ఉందిరే, రా నువ్వే అంటాడు దేవుడు. రా నువ్వే కావాలా? మోషే నువ్వు కావాలనైనా, నీ హృదయంలో వాక్యం ఉంది, నేను చూస్తున్నా, నాకు కనబడుతుంది. 10 ఆజ్ఞలు రాసుకున్నావు ఎప్పుడో, నీ హృదయం నిండా వాక్యం ఉంది, నీతో నేను గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నా, అంచేత నువ్వు తప్పకుండా నువ్వే రావాలా, నువ్వే కావాలి అన్నాడు. అందుకు దేవుడు మోషేకు వాళ్ళ అన్నను నోరుగా ఇచ్చాడు. తెలుసు కదా అది. ఇప్పుడు మోషే అరోను హృదయంలో కూడా వాక్యం ఉంది, కానీ మోషే హృదయంలో ఉన్నంత ఉందో లేదో నాకు తెలియదబ్బా. పోయినాక అడుగుదాం, అక్కడ పోయినాక. ఏమన్నా మోషనా తాత, ఏం తాత, అరోన్ తాత, ఏంటి తాత, ఆ వాక్యంలో ఎవరు ఫస్ట్ తాత అని అడుగుదాం. లోగోస్ గాస్పల్ చర్చిలో TWR ఎగ్జామ్లో ఎవరు ఫస్ట్ చెప్పండి. ఊకేమరావన్నా, రోషం లేదా నీకు? ఆమె తీసి ఎత్తాయండి, బయట ఎత్తేయండి, పడేయండి మూలకు, మీరు రాయండి, మీకు వస్తుంది. రిటైర్డ్ అయిన వస్తువాని కొంచెం ట్రై అయ్యి నువ్వు వస్తావు, ఆమె వెనకనే ఉన్నావు, నువ్వు వెనకనే ఉన్నావు. 2 మార్కులు 1 మార్కు తేడాతో ఉంది మీ ఇద్దరి మధ్యన. ఈ సంవత్సరం నువ్వు నెట్టి పడేసి నువ్వు ముందుకురా. ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది, మోషే చెప్పిన సాకును వదిలిపెట్టలే, హృదయం ఉంది హృదయంలో. అంచేత మోషే దేవుని మాటలు మాట్లాడాడు. మన నోరు దేనితో నింపబడుతుందో హృదయంలో అదే ఉన్నట్టు. ఎగ్జాంపుల్, నెగటివ్ పాజిటివ్ చూపిస్తూ స్పీడ్గా వెళ్దాము. కీర్తనల గ్రంథం తీయండి దయచేసి. 10వ కీర్తన 7వ వచనములు అంటాడు, ఓయ్ నీ నోటి నిండా శాపముంది, కపటముంది, వంచన ఉంది, విషముంది, కక్ష ఉంది, అంచేత నువ్వు నీ జీవితం అంతా అందుకే ఉంది, అట్లుంది అంటాడు. 10వ అధ్యాయము 7వ వచనమబ్బా. వారి నోరు శాపముతోను కపటముతోను వంచనతోను నిండి ఉన్నది, వారి నాలుక కింద చేటు ఉంది, పాపముంది, పగ ఉంది. ఇప్పుడు అర్థమైంది కదా, వారి నోట్లో ఇన్ని తగలబడ్డాయి. దేవుడు అంటాడు, మోషే నువ్వు కావాలని అయినా అంటే, ఆయన అంటాడు నాకు మాటలు రావంటాడు. వరే నీకు మైకిస్తా, వచ్చేసాయి. మానవుల హృదయంలో ఏముంది? వాక్యానికి బదులు ఇప్పుడు చదవమ లిస్టు, శాపము, కపటము, వంచన, విషము, పాపము ఇన్ని నిండి ఉన్నాయి హృదయంలో. అందుకే అన్ని మాట్లాడుతున్నాయి. ఒకనొక్క నోరు తెరిస్తే ఎంత గరుకుగా వస్తాయి మాటలు. పోయిన 3 years బ్యాక్ ఒక ఇంటికి పోయా, ఇక్కడ ఉన్నారు, మరి వచ్చా మీ ఇంటికి, డరు కొట్టా, అంకుల్ అన్నాడా, మంచిగానే ఉంది, మరి ప్రైజ్లా లేదారా, లేదు. అంకుల్ అన్నాడా, బాగానే ఉంది. ఏంట్రా ఎవరు లేరంట, లేరు.
వాడు లేడు కానీ వాళ్ళ అవ్వయ్య ఇక్కడ అవ్వ ఉన్నట్టుంది. చూసుకోండి, భుజాలు చూసుకోండి మరి. లేరారా ఏంటంటే లేదు లేరు అన్నాడు. ఓహో ఎక్కడ ఏమో ఎక్కడ పోయారంటే తెలియదు అంకుల్ అనొచ్చు కదా వాడు. మరి వాడు చదువు రాదా చెప్పు, చదువు వస్తుంది, స్కూల్ పోవట్లేదా, స్కూల్ పోతున్నాడు, వాడు మంచి ఎడ్యుకేటరే, లేదు అన్నాడు. ఓహో మరి ఎప్పుడు వస్తారు ఏమో తెలియదు. ఏంట్రా నీ లాంగ్వేజ్, ఏంట్రా వీడి చెంప మీకు కొడుతుంటే పేరెంట్స్ ఉంటే కానీ పేరెంట్స్ లేరు. నేను కొట్టి వస్తున్నాను అనుకో, ఇంటికి రాగానే వాడు ఏం చెప్తాడు, అల్లవ్వకు చెప్పు, ఎమ్మెల్యే చెప్పు ఏం చెప్తాడు, పాస్టర్ అంకుల్ వచ్చిండు, అంకుల్ అంటాడు, ఇంకా అడుగు పాస్టర్ వచ్చిండు నన్ను కొట్టిపోయిండే, వీళ్ళ అవ్వకిట్ట ఎక్కిపోతుంది ఇక అంతే, అరికాళ్ళ నుండి జుట్టు కాడికి వచ్చేస్తుంది. సవారు చేయడానికి ఇక 2-3 కూడా కట్టుకుంటుంది. ఇక ఈ వారం రోజుల లోపల ఈ అక్కకు ఆ అక్కకు ఆ అక్కకి ఈ అక్కకి చెప్పేసి ఒక గుంపును తయారు చేసి ఎక్కడికి వస్తారు చెప్పురు, పాస్టర్ ఇంటికి వస్తారు, ఇట్లా పోజు పెట్టి వస్తారు. ఇక తాడో పేడ తెలుసుకున్నాడు వాడు కాకపోతే వాడిని గుడి కాకపోతే ఇంకో గుడికి పోదాం, లేవా గుళ్ళు చర్చిలు లేవా, ఏం సునీత లేవా, ఉన్నాయి. ఏంటి కారణం అంటే హృదయంలో వాక్యము లేదు. హృదయం నిండి ఉన్నదాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది, హృదయంలో వాక్యం ఉండాలా. కనుక వారి హృదయంలో శాపం, కపటం, వంచన, విషం పాపముతో ఉంది, పాపముతో ఉంది. సామెతల గ్రంథం, స్పీడ్గా వెళ్దాం. సామెతల గ్రంథం 15 నిమిషాలు ట్రైన్ ఆలస్యంగా ఉంది మనది, వందే భారత్ కంటే ఇంకా కొంచెం స్పీడ్ పెంచాలా. రైట్, 4వ అధ్యాయం 24వ వచనం. మీకు అభ్యంతరం లేకపోతే నాకేం లేదు, నేను ఎక్కడ పోయేది లేదు. రైట్, 4వ అధ్యాయం 24. మూర్ఖపు మాటలు, వాళ్ళ హృదయంలో ఏముందంట, మూర్ఖత్వం ఉంది. అది నోరు మూర్ఖంగా మాట్లాడుతుందంటే హృదయంలో ఏముంది, మూర్ఖత్వం. నోరు పొగరుగా మాట్లాడుతుందంటే హృదయంలో ఏముంది, జారి మాట్లాడు, ఏముంది, పొగరుంది, లేవట్టి ఎత్తేస్తే బాగుండు. ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉందబ్బా, కొట్లలో ధాన్యం ఉన్నదా, కొట్టు అంటే హృదయం, హృదయంలో వాక్యం ఉన్నదా ప్రశ్న. ఇప్పుడు వీళ్ళని అడిగితే మా హృదయంలో విషం, కోరదం, పగ, ద్వేషం, శాపం, మూర్ఖం. ఎందుకు అని అంటే వాళ్ళు అట్లే మాట్లాడుతున్నారు. ఇంకో చూద్దాం, చూడండి. రైట్, అదే సామెతల కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం, కీర్తన 17వ కీర్తన 10వ వచనమమ్మ, 10వ వచనం చదువు. వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు, వారి నోరు చదువు గట్టిగా చూసారా, గర్వముగా. వారి హృదయంలో ఏముంది, ఇక్కడ కఠినత్వం ఉంది. చెప్పు కీర్తి, చెప్పాయి ఏముంది, గర్వం ఉంది, ప్రౌడు. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానని, కొంచెం ఎత్తుకున్నా అని, కొంచెం అందంగా ఉన్నానని, కొంచెం పైసలు ఎక్కువ ఉన్నాయని కదా, కొంచెం అన్నీ బాగున్నాయి అని ఏముందంట, గర్వం. నాశనమునకు ముందు చెప్పు, వద్దు బిడ్డ తీసేద్దాం, ఇవన్నీ హృదయంలో నుండి ఈరోజు ఇట్లా పిండేద్దాం. పిండేసి బట్టను దులిపినట్టు దులిపి దాని మీద వాక్యం చెప్పండి రాసుకుందాం. అది అప్పుడు మన నోరు వాక్యం మాట్లాడుతుంది. అప్పుడేం మాట్లాడుతుంది చూద్దాం. చూడండి 51వ కీర్తన. అట్లా దులిపి ప్లేన్ చేసి ఆ ప్లేన్ పేపర్ మీద వాక్యము రాస్తే నోరేం మాట్లాడుతుంది. 51వ కీర్తన 15వ వచనం చదువు బిడ్డ. ప్రభువా నా నోరు, చూసారా, నా నోరు, ఇదే నోరు కొంచెం ముందుకేం చేసింది, ఐ లవ్ యూ అంది. ఎవరిని చెప్పండి, బెత్సెబా అంటే బాగోదు, ఇంకోటి చెప్తా మంచి లాంగ్వేజ్లో, వేరేటోని భార్యను. బుద్ధి ఉండాలి. 1 గంట తిరిగింది, ఒకడు వచ్చాడు ఏయ్ అని మందలిచ్చాడు. ఏమంటుంది ఆ నోరు, చెప్పాలా, చెప్పరాదు, బాగా వినాయకులాగానే కూర్చున్నావు, చెప్పు. ఏమంటుంది, స్తోత్రం అంటుంది. అంటే ఏమొచ్చింది హృదయంలోనికి, వాడు నతాను వచ్చేసి ఏయ్ శాస్తావు అని నువ్వే అని వార్నింగ్ ఇయ్యగానే అంత పిండి దులిపి దీని మీద ఏం రాసుకున్నాడు, వాక్యం రాసుకున్నాడు. అందుకు అదే దావీదు అంటాడు, దేవా నా నోరు నీ స్థుతి ప్రచురపరచును గాక. నోట్లో ఏముంది, హృదయంలో ఏముంది అంటే దైవ స్థుతి ఉంది. స్థుతి స్థితిని మార్చును, స్థుతి గతిని మార్చును, స్థుతి పరిస్థితిని మార్చును. ఉందా స్థుతి? ఉండాలా, ఉంటేనే విశ్వాసవి. కఠినం, మూర్ఖం, గర్వం మంచిది కాదు. తలబిడుసుడు మాటలు, పొగరుబట్టిన మాటలు, మాట్లాడని మాటలు, వయసు తారతమ్యము లేని మాటలు వద్దు.
మన పిల్లలు పిల్లల్లాగా మాట్లాడాలి. పిల్లలు పిడుగులాగా మాట్లాడితే పండ్లు కింద పడాలా. అది పని ఎవరు చేయాలా? పాస్టంకులు చేయొద్దు. ఎవరు చేయాలా? తల్లిదండ్రులు చేయాలి. అది చేసి నా దగ్గర తీసుకురండి. వాని హృదయం మీద నేను వాక్యం రాస్తా. అది చేయకుండా తీసుకొస్తున్నారు నా దగ్గరికి, వాడు నా మాట వినట్లే. వాక్యం సెలవిస్తూ ఉంది కనుక హృదయం నోరును స్థుతిరపరచాలా. 71వ కీర్తన ఒక 2-3 పేపర్ తిప్పండి. 71వ కీర్తన తిప్పండి బిడ్డ, స్పీడ్గా పరిగెత్తండి నాన్న. 71 సామ్ 71 తీసారా? 8th వర్స్ చదువు బిడ్డ. నీ కీర్తితోను నీ ప్రభావ వర్ణనతోను దినమంతా. ఒకనొక్కని చేతిలో దినమంతా ఏముంటుందిరా? సాత్విక్ ఫోన్ లేదు, బతికిపోయినవరా. వెరీ గుడ్. ఏమ్మా మారియా, వానికి ఇప్పుడే ఫోన్ కొనియకు. వానికి ఫోన్ కొనిస్తే నీ తలకాయ బల కొడతా. వాడు మంచోడు, వాడు మంచిగున్నాడు. ఇప్పుడు ప్లేన్గా ఉన్నాడు వాడు. కలుషితం చేయొద్దు మనం. ఇక్కడ ఏమంటాడు చూడు. నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు చెప్పాలా. ఎంత బాగుంది చూడు. ఎంత దేవుని కీర్తితో దేవుని ప్రభావముతో మన నోరు నిండాలా. నోరు నిండాలి అంటే హృదయం నిండా వాక్యం ఉండాలి. కనుక కొట్లలో ధాన్యం ఉన్నదా? హృదయంలో వాక్యం ఉంటే చెప్పేది ఏది అంటే ఒకటి నోరు. రైట్. మన తెలుస్తుంది. ఇప్పుడు ఏముందో తెలుస్తుంది. 1982వ సంవత్సరం, మంచి 19 సంవత్సరాల వయసు కలిగిన యవనస్తుని. 82వ సంవత్సరం సేవకు పిలువబడ్డ. 83వ సంవత్సరం బైబిల్ సంకల పెట్టుకొని పోతా ఉంటే ఇళ్ళకు ఇష్టం ఉన్నట్టు తిడుతున్నారు. ఒక ఆయన నిన్ను బాగా చెడ్డగా తిడుతున్నాడు. యవనస్తుడు ఊకెందుకు వస్తున్నాడే అని భార్యను తిడుతున్నాడు అని తెలిసింది నాకు. ఇప్పుడు ఏం చేయాలి సరేమని ఇద్దరు భార్య భర్తలు ఉన్నప్పుడు పోయాయి. ఇట్లా బైబిల్ సంకల పెట్టుకొని పోయాయి. యవనస్తుని. ఓ భర్ బాగున్నావా అన్నాడు. బాగున్నానండి, ప్రైజ్ ది లార్డ్, బాగున్నానన్నా. కూర్చొని పీకల దాకుంది నా మీద కోపం ఆయనకు. ఆ సంగతి నాకు తెలుసు. తలకాయ ఉంచుకొని వాళ్ళ ఇంట్లోకి పోయా. కూర్చోమన్నట్లే నిలబడ్డా. కూర్చోవచ్చా? కూర్చో అన్నాడు. కూర్చున్నా. అర్థమైపోయింది కదా పీకల దాకా ఉందని. ఒకటే మాట, కూర్చో. కుర్చీలు లేవని కాదు, శోభ ఉందాడా, కూర్చో అనొచ్చు కదా. మనిషి కట్టసి పాస్టర్గా చూడకుండా మనిషిలాగా కూర్చోవచ్చా అంటే కూర్చో అన్నాడు. అయితే బాగానే ఉంది, కోపం తలకెక్కినట్టుంది అని కూర్చొని మెల్లగా మాట్లాడా. నేను మాట్లాడలే, ఆయనను మాట్లాడిపించా. ఉన్నదంతా బండారం గెక్కాడు అంతే. అయిపోయి ఓహో ఇంతుందా. అయితే నేనేం చేయమంటావు చెప్పు అని ఆయన్నే అడిగా. ఆయన చేయితోని ఆయనకి చెంపలు కొట్టించి పంపించా. తప్పయింది అనడానికి అప్పుడప్పుడు చెంపలు కొట్టుకుంటారు తెలుసా? ఇట్లా కొట్టుకుంటారు. తప్ప కొట్టుకోరంట. గిట్ట చెంపలు కూడా చేతులు తలగాయి అంట. బాగా నేర్చుకుంది టెక్నిక్ లోకం. గిట్ట అంటే ఇట్ట కొట్టాల చెంపకు, దద్దులు పడాలా. అది పనిష్మెంట్. ఇటు గుడి ముందు నిలబడతాడు, దేవుని ముందు నిలబడతాడు. ఇట్లా అంటే ఈ చెప్పులు దీనికి తగలయి. అదేంద్ర భయ్, ఎవరిని మోసం చేయడానికి యాక్షన్ చేస్తున్నావురా నాయన? వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకటి, మన హృదయంలో వాక్యం ఉందా లేదా చెప్పడానికి నోరు. రెండవది ఏంటో చెప్తాను. రైట్, కొంచెం రెండవది చూద్దాం. చూడండి, ఆది కాండములోనికి రండి. 5వ అధ్యాయము. ఇక్కడ ఒక మహాభక్తుడు కనబడతాడు 5వ అధ్యాయములో. ఆయన పేరు హానోకు. దయచేసి తీయండి బిడ్డ. తీసారా? 22వ వచనం చదువునమ్మా. హానోకు మెతూషేలను కనెను. తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు. 3 రోజులు నడుస్తలే మనం దేవునితో. 3 గంటలు నడుస్తలే. 3 గంటలు ఉంటున్నారు గుళ్ళే. ఆరాధనకు వచ్చి 3 గంటలు కూర్చుంటారు. ఎవరో చేతులు పైకెత్తండి. వాళ్ళకి ఇప్పుడు వెంటనే గిఫ్ట్ ఇస్తా. గుడికి వచ్చి 3 గంటలు గుళ్ళో కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేతి పైకెత్తండి. ఎవ్వరు లేరు. ఎందుకు నేను ఇంత ధైర్యంగా అడిగినా తెలుసా? మన గుడి అంతా 2:30 గంటలకు కంప్లీట్. అది అట్టయితే గిట్ల వస్తున్నారు వీరు. నాకు తెలుసు. నేను 5 గంటలు మాట్లాడతా. నా నోరు వస్తా. వెనుక కూర్చున్నాడు ఇంకోడు, నా సువార్థికుడు. పిలుస్తామన్న సునీల్ అన్న. ఆయన వస్తాడు. ఆయన 5 గంటలు పాడమంటే వాడతాడు. నేను పాడలేదు కదా. నేను గుర్తు చేస్తున్నా. ఈ హానోకంట 300 ఏండ్లు ఎవరితో నడిచాడు? మన మొగనితోని, మన భార్యతోని, మన సేవకునితోని, మన సంఘముతోని, మన కుటుంబముతోని 3 రోజులు నడవం, 3 ఏళ్ళు నడవం, 30 ఏళ్ళు నడవం. హనోకు 300 ఏండ్లు దేవునితో చెప్పాలా నడిచాడు. ఎంత గట్స్ ఆయనకు, ఎంత ధైర్యం, ఎంత నికోలస్తు భక్తి ఆయనలో ఉందబ్బా. అందుకు ఎన్ని శ్రమలు రాలే, ఎన్ని బాధలు రాలే, ఎన్ని కష్టాలు రాలే, ఎన్ని ఇబ్బందులు జరగలే. అయినా
దేవుణ్ణి విడిచిపెట్టలే. 1982 సంవత్సరం నుండి నేటి వరకు ఒక్క ఆదివారం డొమ్మగొట్ల మొన్న ఒక్కసారి వాడు పనికిమాలినోడు డాక్టర్ తీసుకుపోయి నన్ను అలా వడబెట్టిండు. అయినా ఆన్లైన్ సర్వీస్లో ఉన్నా, అంతే రిమార్క్ నాకు. ఒక్క సండే డొమ్మగొట్లే. మా తల్లిదండ్రులు సావు బతుకుల్లో ఉంటే ప్రార్థన చేశా, దేవా సంపై వాళ్ళను తీసుకుపో, కానీ ఆదివారం తీసుకో. ఆదివారం తీసుకుంటే కూడా మధ్యాహ్నం తర్వాత విలువ అయిపోయా, గుడి ముగించుకొని ఉరుకుతా. నా రికార్డులో బ్రేక్ ఉండొద్దు, ఆబ్సెంట్ ఉండొద్దు, అది నా జీల్. అనోక్ జీల్ కూడా అదే. 300 ఏండ్లు దేవునితో నడిచాడు. హృదయంలో వాక్యం ఉంది. ఏం చెప్తుంది? ఒకటి నోరు, రెండవది ఇప్పుడు చెప్పండి నడక అంటే ప్రవర్తన, యాటిట్యూడ్స్, ప్రవర్తన. మన ప్రవర్తన, మన నడక, మన కాలు, మన నడక ఎక్కడుంది, ఎక్కడ నడుస్తున్నాయి మన కాళ్ళు, ఎక్కడికి పరిగెత్తున్నాయి. వీడికి గుడికి రావడానికి పరిగెత్తాడు వీడు, గుడికి రావడానికి పరిగెత్తాడు వీడు, ఇంకొక దగ్గరికి పరిగెత్తాడు. ఎక్కడికో మీకు తెలుసు పరిగెత్తటోళ్ళకు, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అది తెలుసు. ఇక్కడ వాక్యం చెప్తా ఉంది అనోకును గూర్చి, ఇతడు 300 ఏండ్లు దేవునితో నడిచెను, దేవునితో నడిచెను. దయచేసి చూడండి యోబు గ్రంథం 34వ అధ్యాయం. యోబు తీయండి బిడ్డ. బుక్ ఆఫ్ జోబ్ 34 చాప్టర్ 21st వర్స్, 21వ వచనం చదవండి అమ్మా. ఆయన దృష్టి చూసారా? ఆయన దృష్టి, ఎవరి దృష్టి? ఆయన దృష్టి అంటే నా దృష్టి కాదు బాబు, దేవుని దృష్టి నరుల నడక మీద ఉంది, మార్గముల మీద ఉంది. దేవుని దృష్టి మానవుల మార్గము మీద ఉంది. అందుకే ఎక్కడ నడుస్తున్నావు, ఎట్లా నడుస్తున్నావు, ఎలా నడుస్తున్నావు కేర్ఫుల్గా. అదేంటబ్బా, వాకర్ మీద నడిచినట్టు నడవాలబ్బా, వయ్యారి నడక. అదేంది అదే అదే మీకు అర్థమైంది, చాలా ధన్యవాదాలు. అట్లా నడవాలా? అమ్మాయిని చూడడానికి వచ్చారు, అబ్బాయి కుటుంబం అంతా 10 మంది వచ్చి కూర్చున్నారు ఇంటి నిండా. అక్కడ లోపల గదిలో ఉన్న అమ్మాయికి గ్లాసులన్నీ పెట్టి ఒక ట్రే ఇస్తే ఎట్లా వస్తుంది? ఇట్లా వస్తుందా? ఎట్లా వస్తుంది? ఎంత కేర్ఫుల్గా వస్తుంది. కొన్ని ఆ సీన్లలో కొన్ని నేను ఉండి ఇటు వస్తుండే. నేను మెల్లగా కిందికే తలకొచ్చి, నానా మెల్లగా బిడ్డ జాగ్రత్త, గ్లాసులు పడనీయకు, నీ దగ్గర మర్యాద ఎంత ఉందో తెలవాలి అంటే నువ్వు పట్టుకొచ్చే గ్లాసును బట్టి చెప్పేస్తా నేను. అంటే నువ్వు టీ గ్లాసులు పోసి ట్రేలో పెట్టి పట్టుకొని వస్తే టీ చుక్క కింద ట్రేలో పడ్డది అంటే నీకు మర్యాద లేదు, భయం లేదు, నీకు వడ్డన రాదు, నీకు అంతే, నీకు వడ్డించడం రాదు, నీ క్రమం లేదు. ఇంకొక్క మాటలో చెప్పాలి, తెలుగు భాషలో చెప్పాలంటే నీకు అసలు రీతే లేదు. కప్పు ట్రేలో పెట్టిన తర్వాత హైదరాబాద్ బండి ఇరానీ ఛాయ్ అడగండి, వాడి సగం ఛాయ్ కప్పులు ఉంటుంది, విక్టర్లో చెప్పన్నా సగం ఛాయ్ సాసర్లు ఉంటుంది. నీ ముఖం నాకు చాలా కోపం వస్తుంది సాసర్లో పడితే. సాసర్ల పడ్డా, వడ్డిస్తున్నప్పుడు ఆ స్పూన్తో కారిన కింద పడ్డా ఎక్కలేని కోపం వస్తుంది నాకు. తెలిసిపాయే మన మార్గముల మీద, మన నడక మీద, మన ప్రవర్తన మీద దేవుని దృష్టి ఉంది. అంచేత యు ఆర్ టు కేర్ఫుల్. నువ్వు జాగ్రత్తగా ఉండాలా, జాగ్రత్తగా ఉండాలి. చూడండి, అందుకే 139వ కీర్తన ఏమంటాడు? నా నడక నా పడక, 3వ వచనం, 139 3వ వచనంలో, నా నడక నా పడక నీవెరుగుదువు ప్రభువు. రైట్, కనుక నడక జాగ్రత్త. యెహెజ్కేలు గ్రంథములో అంటాడు దుష్ట ప్రవర్తన అంటాడు, 18వ అధ్యాయం 23వ వచనములో. దుష్ట ప్రవర్తన మనకు ఉండకూడదు. మరి ఏ ప్రవర్తన ఉండాలంట? సామెతల గ్రంథం తీయండి. ఇది యెహెజ్కేలు రాసుకున్నారా? యెహెజ్కేలు 18:23 రాసుకుని ఇంటికి వెళ్ళక చూడండి అబ్బా, ఇంటికి వెళ్ళక చూడండి. సామెతల గ్రంథం 28 బిడ్డ, 28 18వ వచనం నైనా 18వ వచనం అంటాడు యథార్థమైన ప్రవర్తన అంటాడు. చూడు బిడ్డ, చదువు. యథార్థంగా ప్రవర్తించువాడు రక్షింపబడు. చూసారా? మూర్ఖంగా ప్రవర్తించే వారికి మరణం ఉందంట వారి త్రోవలో. యథార్థంగా ప్రవర్తించే వారికి సేఫ్, రక్షణ, భద్రత. కామారెడ్డిలో వరదలు వచ్చినాయి కదా, కారులో కూర్చున్నాడు, పెద్ద కారు దాదాపు 18 lakhs పెట్టి కొన్నాడు ఇటీవల నేనంట. పెద్ద కారు, వరదలు చిక్కుకున్నాడు.
కారుతో పాటు కొట్టుకొని పోతున్నాడు. బయట ఉన్న వారందరూ కేకలేస్తున్నారు, అరే కార్లకై బయటికి రారా, కార్లకై బయటికి రారా, నీ ముందు చెట్టు ఉందిరా, చెట్టును పట్టుకోరా, చెట్టు. వానికి ఆ భయానికి లోపల ఉన్నాడు, చుట్టూ నీళ్లు నిండిపోయి ఏం వినబడుతుంది? ఏం వినబడట్లే, ఏం దోయట్లే. వరదలు చిక్కుకున్నాడు. అందరి మనసులో వాని ముందు మరణముందురో అనుకుంటున్నారు. మొత్తం మీద వాళ్ళు వీళ్ళు దుమికారు, దిగారు, పోయారు, గజీతగాన్లు పోయారు, ఈడ్చుకొని వచ్చారు, బతికిచ్చారు పట్టు. దేవునికి స్తోత్రం. నేను గుర్తు చేస్తూ ఉన్నా, మనందరి ముందు మరణముంది. మరణము రక్షణగా మారవాలంటే నీ ప్రవర్తన యథార్థమైనదై ఉండాలా. నీ నడవడి, నీ క్రమము, నీ పద్ధతి, నీ జీవిత విధానం, నీ నీ అన్నీ యథార్థంగా ఉండాలా. అప్పుడు నీవు రక్షింపబడతావు. అందుకే అంటాడు 37వ కీర్తన, చదవండి బిడ్డ, 37వ కీర్తన తిప్పండి. అట్లా ఫోన్ల మీద మెసేజ్ పెట్టమంటే అబ్బో అట్లా క్షణాలు పెట్టేస్తారా, అన్ని 2 చేతులు పనిచేస్తాయి. నాకు ఇంతవరకు 20 ఏళ్ళు అయిపోయింది నా ఫోన్ వాడుతున్నా నేను, నాకు 2 చేతులు టైప్ చేయలేదు. ఇంకా ఇటు టైప్ చేయరాదు అబ్బా, నాకు ఇంకా చేయరాదు. ఇట పట్టుకొని ఇట్ట నేను గట్టి కొడుతుంటే మా సునీల్ కూడా గట్టి కొడుతున్నాడు, గిట్ట కొడుతున్నాడు. ఇటు కొట్టలేదు ఆయనకు, నాకు కూడా కొట్టరాదు. ఇటు చూసుకుంటే ఇట కొట్టేస్తారు. అంకుల్ అనుకుంటే అయిపోయి మెసేజ్ వెళ్ళిపోతుంది. మరి బైబిల్ కూడా అట్లా తిరగాల. ఇప్పుడు కళ్ళు మూసుకొని నాకు బైబిల్ ఇవ్వండి, నా బైబిల్ ఇవ్వండి, బుక్ చెప్పండి, కళ్ళు మూసుకొని బుక్ ఎక్కడ తీసి పెట్టేస్తా. కొంచెం ఇట్టట్టు ఉంటుంది అనుకోండి, అట్లా నేర్పియాలి మన చేతులకు. తీసారా? సామెతల గ్రంథం 28వ అధ్యాయం తీయండి మీరు. తీసారా? అది అయిపోయింది కదా. కీర్తన 37వ కీర్తన, 37వ కీర్తన తీసారా? 23వ వచనం చదువు. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. చూసారా? యెహోవా చేతనే. యెహోవా అంటే యేసు అంటే చెప్పాలా? వాక్యం. అది వాక్యం నీ హృదయంలో ఉంటే నీ నడత స్థిరపరచబడుతుంది. కోడకాయని కూర్చున్నాడు, మనకు బాగా తెలుసు కదా, అనంపాకోడు. ఏం పేరు? గడు అనంపాకోడు. ఏం పేరు? జఫన్య. నడక 20 ఏళ్ళ కింద ఎట్టుండే నాకు తెలుసా? గుండెలు ఇక్కడ దాకా ఇప్పేసి తిరిగేటోడు శాంతినగర్లా. అడే ఇటు తిరిగేటోడు. శాంతినగర్ అంతా నాదే. పెద్ద దారకారు, పెద్ద తాగుబోతుగాడు, డ్రంకిస్టు. జుట్టు పట్టి గుంజుకొచ్చి బాప్తీసం ఇచ్చా, ఈవిడని తీసుకొచ్చి అంటగట్ట. ఇగో ఇద్దరు పుట్టారు. ఇద్దరు చర్చిలో ఇప్పుడు సంగతి పెద్ద ఆయన. కారణం నడత మారింది. లోపల ఒకప్పుడు ఎవడో ఉండే, కక్కేశాడు, లోపలికి పోయింది వాక్యం, మంచోడైపోయాడు. వచ్చినప్పుడు మాటలు అంటారు అనుకోండి, కానీ మంచోడైపోయాడు. నాకు తెలిసి 85% మంచోడు జఫన్యా. మరి చూడాలా, ఇక 15% కూడా చూడాలి. సునీతను అయితే మంచోడు, మా పిల్లల్ని అడిగితే మా డాడీ మంచోడు అంటారు. అది నేను చూడాలి నా సర్వేలో. సరే, మొత్తం మీద మంచోడు అయిపోయాడు. కారణం లోపల వాక్యం ఉంది. అందుకే ఇక్కడ సెలవిస్తా ఉంది 37వ కీర్తనలో, ఒకని నడత యెహోవా చేత స్థిరపరచబడను. అంటే వాక్యము చేత మన నడత స్థిరపరచబడుతుంది. నోరు జాస్తి మాట్లాడితే వాక్యము లేదు. ఇచ్చలవిడిగా తిరుగుతున్నామంటే వాక్యము లేదు. వాక్యం ఉంటే నోరు కంట్రోల్, టంగ్స్ కంట్రోల్. వాక్యం ఉంటే నీ నడత కంట్రోల్, నీ ప్రవర్తన, మీ అటిట్యూడ్స్ కంట్రోల్. ఒక పెద్ద ఆఫీసర్ ముందు నిలబడితే ఎట్లా మాట్లాడతాం? లైఫ్ లాంగ్ అట్టనే మాట్లాడాలి. ఎవరు మన పెద్ద ఆఫీసర్? చెప్పు. యేసు. అట్లా మాట్లాడుతున్నావు, ఎస్ అని. అది కాదు. ఆయన మన ప్రభువు, మన దేవుడు, మన సృష్టికర్త, మనకు కావలసిన వాడు, మన బ్రతుకును కట్టి మోక్షాన్ని ఇచ్చేవాడు. భూమి మీద ఎవ్వరు ఇయ్యరు. ఏమి ఇయ్యను దగ్గరనేమో అంత అనుకో చూపిస్తావు, అన్నిచ్చటం దగ్గరనేమో విచ్చలవిడా నీ ప్రవర్తన. వద్దు బిడ్డ. అందుకే మన ప్రవర్తన జాగ్రత్త. అలాంటి యెహోవా చేత స్థిరపరచబడిన ప్రవర్తనను చూచి కింది వచనంలో అంటాడు, దేవుడు ఆనందిస్తాడు అంటాడు. హృదయంలో వాక్యం ఉంటే చెప్పండి, నోరు చెప్తుంది వాక్యం ఉందా లేదా. రెండవది మన ప్రవర్తన చెప్తుంది, నడక. రెండవది. మూడవది చెప్పేసి ముగించేస్తా. రైట్. మూడవది ఏంటి అంటే, ఆది కాండంలోనికి రండి బిడ్డ. 14వ అధ్యాయం. భక్తులందరినీ చూసాం ఆల్మోస్ట్ చాలు. 14వ అధ్యాయంలోనికి రండి. 14, 16 వచనాలు చదవండి అమ్మా. 14. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడనని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మంది. చాలు ఇక లేట్ అవుతుంది.
318 మందిని వెంట పెట్టుకొని అబ్రహాము తన కుమారుని యొద్దకు పరిగెత్తాడు. ఎందుకు అంటే మొన్ననే 10 రోజుల కిందనే అబ్రహామును తిట్టాడు, అబ్రహాము సేవకులను తిట్టారు. వద్రా, నీతో మాకు అవసరం లేదు, మేము ఏరుబడి బతుకుతాం, సపరేట్గా ఉంటాం, నీతో కుదరదు నాకు. అత్తలేని కోడలంట, చెప్పండి అవునా? ఎగేసి దిగేస్తే బాగుండు. అత్తలేని మొగడెక్కడి నుంచి వచ్చిండే నీకు? నేను ఎందుకు చెప్తున్నా తెలుసా? అబ్రహాము సేవకులకు ఈడెవడు లోతు సేవకులకు గదే జరిగింది. వద్దు మాకు ఓ భూమి చాలా పెద్దగా ఉంది, మేము సపరేట్ బతాం, మా అంతలో మేము బతాం, మేము సపరేట్ వెళ్ళిపోతాం, మేము దూరం వెళ్ళిపోతాం, వద్దురాబాయి. విడాకులు చేసుకున్నారు, వేరే వెళ్ళిపోయారు. ఆడికి వెళ్ళిపోయాడు లోతు. ఏడికి? శాంతినగర్. అసలే శాంతి లేదు. నేను వచ్చినప్పుడు శాంతినగర్లో అన్ని దౌర్జన్యాలే. నేను వచ్చిన కొత్తలో శాంతినగర్ బస్ స్టాప్లో పరిగెత్తి వాని వెనకాల బ్లేడ్ తీసుకొని కాలు మడిమె మీద, ఇక్కడ మడిమె మీద ఒక పెద్ద నవ్వు ఉంటుంది తెలుసు కదా, పెద్ద నరు మన మడిమె మీద. మడిమె అర్థమవుతుందా? ఏమని చూస్తారు ఎందుకు కోపంగా? మడిమె మీద నరం ఉంటుంది, దొడ్డు నరాన్ని కోసారు. చెప్పండి, నేను గుర్తుందా లేదో? కోసారు. ఈ నరం కోస్తే వాని కాలు నిలబడది, ఇటు అయిపోతుంది, నడవలేడు. ఒక్క కాలుతోని శ్రీబలత స్కూల్ చివరి దాకా ఉరికిండు. నేను వచ్చినాక హైదరాబాద్ వచ్చినాక, ఊరు నుంచి హైదరాబాద్ వచ్చినాక శ్రీబలత స్కూల్ దాకా ఉరికితే అక్కడ దాకా వాడిని వెనుక ఉరికి ఇంత పెద్ద గణేట్ రాయి ఇట్లా తలకాయ మీద ఎత్తేసి, గుర్తవుతుందా? చంపేశారు. చచ్చినోని పేరు విల్సన్. ఏం పేరు? బయట చెప్పకండి. వాళ్ళు ఎవరు లేరులే అని ఇప్పుడు అందరూ ఇల్లంతా అయిపోయింది. విల్సన్. ఇట్లా వీడు అనేకులను చంపేశాడు. ఇదే పరిస్థితి లోతుకు వచ్చింది అని అబ్రహాం విన్నాడు. నిన్ననేం గొడవ పెట్టుకొని ఏరుబడి, వదరవద్దు, నువ్వు వదరా, నీ సోపతొద్దు, నీ ఇల్లొద్దు, నీ దోస్తొద్దు, నువ్వే వద్దు అని వెళ్ళిపోయిండు. అక్కడికి పోయినాక మనోనికి సుక్కలు చూపించిండ్రు. ఎవరు? బైబిల్ చదవాలి. అందుకే మున్ని వంటలనే మూతి పెట్టకండి, టీవీలనే మూతి పెట్టకండి, సీరియళ్ళల్లో మూతి పెట్టకండి, వాక్యంలో పెట్టండి మూతి. సొదొమ గొమొర్రా ప్రజలు లోతుకు సుక్కలు చూపించిండ్రు. ఈ సంగతి అబ్రహాము విని 318 మంది నైపుణ్యత కలిగి కొట్లాడగలిగిన వారిని తీసుకొని వెళ్ళి వాళ్ళతో కొట్లాడి లాక్కొని పోయిన ఆస్తినంతా లాక్కొచ్చి మళ్ళీ వానికి అంటగట్టి బతుకుర సుఖంగా అన్నాడు. ఎవరైనా? అబ్రహాము హృదయంలో ఏముంది చెప్పండి ఇప్పుడు? అది వాక్యం ఉంటే కనబడేది. రెండవది చేతలు, ఒకటి మాటలు, రెండవది ప్రవర్తన, మూడవది చేతలు పనులు. నోరు మస్తు మాట్లాడుతుంది, కాళ్ళు గడపలు దాటాయి. నన్ను సీఎం చెయ్యండి, నేను తెలంగాణ అట్ట చేస్తానో చూడ అందరూ అంటారు. తీరా సీఎం కూర్చున్నాక సుక్కలు కనబడతాయి, పట్టబగలు సుక్కలు కనబడతాయి. సీఎం చీటి అంత పెద్ద మహా తామాషం కాదు. అంగామ బాగుంటుంది, పటు ఎస్కాటు, అంగామ, బిల్డింగు, దండలు, జేజేలు ఏవో మస్తుంటుంది. కానీ దానికంటే ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ఇప్పుడున్న సీఎం ఒకటే పూట తింటాడట. ఇంట్లోకి 8 గంటలకు బయటికి వెళ్ళి ఫుల్గా తినేసి వస్తాడు లావిడ వండిన కూరతో. ఆయన ఎప్పుడు, నేను చెప్తున్నా, నాకేం కర్మ, ఆన్లైన్లో చూసినా పర్వాలే, ఫుల్గా అన్నం తినేస్తాడంట అంతే. ఇక మళ్ళీ ఎప్పుడు తింటాడో తెలియదు ఆయనకి. అది ఆయన పరిస్థితి. మనం టైం టు టైం అంతే. నూరు మా విక్టర్ ఏమన్నా విన్నవుతున్నాడు. టైం టు టైం ఏమన్నా కానీ 8 అయిందంటే వేడి దోశ, పెసరట్టు రావాలి, పెసరట్టు మీద ఉప్పట్టు రావాలి, పూరి రావాలి, బోరు కొట్టింది ఏం రావాలి, గారే అయిపోయాయి. 1 గంట అయ్యింది లంచ్, సాయంత్రం అయ్యింది డిన్నర్. ఏంటి కదంటే మనకేం టెన్షన్ లేదు. అఫ్కోర్స్ 4 పూటలు తినండి నాయన, దేవుడు మిమ్మల్ని అట్ని సమృద్ధిగా ఇచ్చును గాక మీకు. నేను గుర్తు చేస్తూ ఉన్నా, ఇక్కడ ఈ అబ్రహాము మాత్రం పరిగెత్తుకొని వెళ్ళి తీసుకొని వచ్చాడు. ఆస్తిని లాక్కొచ్చాడు, పట్టుకొని పోయిన ఆస్తిని లాక్కొచ్చాడు, ఆళ్ళని లాక్కొచ్చాడు. అంత తిరిగి ఆయనకిచ్చేసి సుఖంగా బ్రతుకు బిడ్డ అన్నాడు. ఎవరబ్బా అంటే హృదయంలో వాక్యమున్న అబ్రహాము. చేతలు, మాటలు మస్తు మాట్లాడుతాం, పనులు కావాలా. ఎక్కువ మాట్లాడతాడు, అస్సలు పని చేయడాడు ఎవడన్నా గాడి. నేను కూడా ఎక్కువ మాట్లాడొద్దు, ఎంత తక్కువ మాట్లాడతామో అన్ని ఎక్కువ పనులు చేస్తాం. మా సాంసన్ అసలు మాట్లాడు, సుగన నవ్వుతుంది, ఏమన్నా వినా నవ్వుతుంది. బట్
సాంసన్ ఏం మాట్లాడు కనుక నువ్వు ఇంత సుఖంగా ఉన్నావు బిడ్డ, లేకపోతే సుఖాలు చూసేదానివి నువ్వు. అక్కడి నుంచి ఇక్కడ వచ్చి తెలంగాణలో బతుకుతుంటే మాటల అడు మంచోడు వెనుకనే నువ్వు బతుకుతున్నావు. నీ తెలివేం కాదు పట్టు అక్కడ. గుర్తు చేస్తున్నా నేను, వాక్యం సెలవిస్తూ ఉంది. ఎక్కువ మాట్లాడటంలో పనులున్నాయి, పనులు చేసేటోళ్ళు తక్కువ మాట్లాడతారు. నేను ఎక్కువ మాట్లాడతాను, నాకేం పనులున్నాయి. ఏం పనులు ఉంటాయి? ఈ ప్రసంగమైన అయిపోయాయి, ఏం పనులుండే నాకు కదా. ఎక్కువ మాట్లాడేళ్ళు పనులు చేయరు. అబ్రహాము తీసుకొచ్చేసాడు, నోటి నిండా వాక్యం ఉంది, హృదయం నిండా వాక్యం ఉంది, మంచి కట్టు పెట్టాడు, పనులు చేసేసాడు, వెళ్ళిపోయాడు. అందుకే అంటాడు అధికంగా దుర్మార్గ పనులు చేయొద్దంట. అధికంగా దుర్మార్గ పనులు. ఒక మాట చదువుదాం, ప్రసంగి గ్రంథం అంటాడు చూడండి. ప్రసంగి గ్రంథం. లోతు ఏమో సాధిస్తాను అనుకున్నాడు, ఏమో చేశాడు, అనర్థకానికి గురయ్యాడు, ఆపదలు చిక్కుకున్నాడు. అబ్రహాం పోయాడు, మొత్తం మీద కాపాడి బయటికి తీసుకొని వచ్చాడు. ప్రసంగి 7వ అధ్యాయం 17వ వచనం. ప్రసంగి 7వ అధ్యాయం. ప్రసంగి ఎక్కడ ఉంటుందో తెలుసా? బైబిల్ ఉంటుంది అంకుల్ అంటారా? సామెతల గ్రంథం ప్రసంగి తర్వాత చదవండి. అధికముగా దుర్మార్గపు పనులు చేయ, చూసావా? అధికముగా దుర్మార్గపు పనులు చేయకుమో, క్లియర్గా రాస్తున్నాడు. మంచిది కాదు నాయనా, మంచిది రాదు. మరి ఏం చేయాలంట? ఏం చేయాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండో. అధికముగా దుర్మార్గ పనులు చేయకుము, అధికముగా మాట్లాడకము. అవన్నీ ప్రయోజనము కావు. మరేం చెయ్యాలి అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండు, భయభక్తులు కలిగి ఉండు, మంచిది అంటాడు. 34వ కీర్తన అయిపోయింది, ఎండింగ్కి వచ్చేసాం. 34వ కీర్తన తీయండి బిడ్డ. 34వ కీర్తన తీసారా? 16వ వచనం చూడండి, మంచి మాట రాస్తాడు అక్కడ. 16వ వచనం. దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై. చూసా? దుష్క్రియలు చేయొద్దు, దుర్మార్గ పనులు చేయొద్దు, మోస పనులు చేయొద్దు, చెడు పనులు చేయొద్దు, దేవునికి విరుద్ధమైన చేయొద్దు, అక్రమమైన పనులు చేయొద్దు, టేబుల్ కింది పనులు చేయొద్దు, బ్లాక్ పనులు చేయొద్దు. అంత వైటే ఉండాలా, అంత ఓపెన్ సీక్రెట్ లాగా ఉండాలా. ఓపెన్ సీక్రెట్ లాగా దాపరికాలు వద్దు. భర్త సాటుకు భార్య, భార్య సాటుకు భర్త వద్దు. నా ఫోను, నా అకౌంట్, నా ఇన్కమ్, నా డబ్బు నాది అనొద్దు భార్య. అది అంటే అట్లంటది భార్య కాదు. నా డబ్బు అనొద్దు భర్త. నా డబ్బు అంటే ఆవిడ నీకు ఇంటికి వచ్చి నీ గోత్రం మోసుకొని నీకు పిల్లలు కానీ నీకు అంతా చేస్తుంది కదా, నీదెట్టయితుంది? ఇద్దరిది అది. ఇద్దరు సంపాదించని, ఒక్కరు సంపాదించని, ఇద్దరిది అది వాక్యం. తండ్రిని విడిచిపెట్టి గోత్రాన్ని మార్చుకొని ఇద్దరిని ఒక్కటి చేశాడు దేవుడు. అందుకే ఇక్కడ అంటాడు, క్లియర్గా రాస్తున్నాడు. అందుకే అంటాడు చూడండి ఆ 16వ వచనములో, దుష్క్రియలు చేయి వారి జ్ఞాపకము భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధంగా. చూసారా? దుష్క్రియలు చేయొద్దు, చెడు పనులు చేయొద్దు, మోసం చేయొద్దు, దగా చేయొద్దు, కూరి చేయొద్దు, అబద్ధం ఆడొద్దు, వాక్యములో లేనివి ఏది చేయొద్దు. ఏది చేసినా నీ హృదయంలో వాక్యం సరిగా లేదు అని అర్థం. అంతే. కొట్లలో ధాన్యం ఉన్నదా? కనుక 3వది పనులను బట్టి, చేతలను బట్టి. సామెతల గ్రంథం చూపించేసి ముగించేస్తా. వాక్యం నింపుకున్న తల్లి ఒకటి కనబడుతుంది అక్కడ. పేరు నాకు తెలియదబ్బా, పేరు నాకు తెలియదు, నన్ను అడగొద్దు. పేరు తెలవాలంటే బైబిల్లో చదవండి. ఆమెకు పేర్లు చాలా ఉన్నాయి, బైబిల్లో పేరుంది, చదువుకోండి. ఆమె ఎవరున్నా నన్ను అడగొద్దు, ఆమె ఇల్లు అడ్రస్ నన్ను అడగొద్దు, ఊరి పేరు అడగొద్దు, భర్త పేరు అడగొద్దు. అన్నిటికీ కేర్ ఆఫ్ చెప్పాలా. బైబిల్ సామెతల గ్రంథం 31వ అధ్యాయం. రైట్, తీయండి. 13వ వచనము నుండి. ఏం చేస్తుంది ఈవిడ గురించి గింత చెప్తున్నాడు, మా గురించి చెప్పడు ఒక్కసారి కూడా. ఈమె గింత ఆకాశానికి ఎత్తుకున్నాడు పాస్టరు, ఈయన ఏంటి ఆమెకి ఈయనే అనుకుంటారా? ఆవిడ నేను ఇద్దరం కలిసి పుట్టినమా బోయ్. చూడండి, ఇప్పుడు చదవండి, చదువు బిడ్డ. ఆమె గొర్రెబొచ్చును అవిసెనారను వెదుకును. చూడు, అంటే వెదుకును అంటే ఏంటి? వెదుకును అంటే ఏంటి? తర్జుమా కరెక్ట్ కాలేదు కానీ ఆ గొర్రెబొచ్చును అవిసెనారను నేయును అని అర్థం. తాడువేనును, అల్లును, సిద్ధం చేయును. గొర్రెబొచ్చు గొంగడి కావాలంటే ఉట్టిగా అవుతుంది. అది ఎంత తతంగం ఉందో తెలుసా దాని మీద. అవిసెనార బట్ట కావాలంటే ఉట్టిగా అవుతుంది. అది ఎంత తతంగం ఉందని వెనకాల. ఎవరు చేస్తారంటే మనోడు కాదంట. చెప్పు, ఎవరు? రాజు చెప్పోయి. ఎవరు? ఆవిడ, మన ఆవిడ, మీ ఆవిడ. వాక్యం సెలవిస్తూ ఉంది. ఏమంట? ఆవిడ గొర్రెబొచ్చును చదువుతలే
అవిసెనారను వెదకును వెదుకును. తన చేతులారా వాటితో పని చేయి. చూసారా, నీ చేతులు ఏం చేస్తున్నాయి? ముడుచుకొని కూర్చుంటున్నాయి. వద్దు, పని చేయాలా? చూడు, చదువు, ఇంకా చదువు. దూరము నుండి ఆహారం తెచ్చుకొనును. దూరము నుండి ఆహారం తెచ్చుకుంటుందంట. నువ్వు ఇంట్లోనే తెచ్చుకోరా. ఇది దూరం నుంచి ఎక్కడ పోయి ఇప్పుడు పోతున్నామా సంచి పట్టుకొని? ఏం విక్టర్ అన్న, నువ్వు చాలాసార్లు పోయినావు దుకాణానికి, అమ్మ చెప్తే మార్కాపురంలో సంచి పట్టుకొని కొట్టుకుపోయి సామాన్ తెచ్చావు కదన్నా? తెచ్చావు, నువ్వు తెచ్చావు, నీ చెల్లె తెచ్చింది, అన్న తెచ్చాడు, తమ్ముడు తెచ్చాడు, అంతే, అందరం తెచ్చావు. నేను తెచ్చా. మా ఊర్లో ఉన్నప్పుడు అయితే ఊర్లో దుకాణం లేదు. వారానికి ఒక అంగడి 12 కిలోమీటర్లు పోవాలా. ఓ పాత డొక్కు సైకిల్ వేసుకొని ఒక గోనె సంచి వెనక పెట్టుకొని అంగడికి పోయి నెలకు సరిపడే సరుకులు అన్నీ తెచ్చేవాళ్ళం. ఇప్పుడు ఎవరు తేవాలంట? ఇప్పుడు ఏం చేస్తున్నావు? టిక్ 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 సబ్మిట్ అయిపోయి ఇంటికి వచ్చేసి హలో వచ్చేసా. ఏంటది? తిండి కూడా. ఎంత బద్ధకం రా నాయనో. వద్దు, నువ్వు నడువు, నువ్వు పో, నువ్వు తెచ్చుకో. ఇక్కడ రాస్తున్నాడు ఆవిడ గురించి బైబిల్లో ఉన్నాయన్నీ 100కి 100 రూపాయలు నిజం, నమ్మాలా? అనుమానం వద్దు. అనుమానం వస్తే సస్తాం. అనుమానం వద్దు. నమ్ము, చెయ్యు, విశ్వసించు. దేవుడిస్తాడు. ఇప్పటికీ దుకాణం నుంచి నేనే మోసుకొస్తా సంచి. లేనప్పుడు ఏమైనా అవసరం ఉంటే తెచ్చుకోపో అంట. ఆయనకి చెప్పు తెస్తాడు. లేదు, పోవాలి, ఆవిడ కూడా పోవాలి, నడవాలి, కూరగాయలకు నడవాలి, పోవాలి. ఇప్పుడేం కూరగాయలు లేవు. ఇంటి ముందర వచ్చే బండ్లు వచ్చే, మార్కెట్లు వచ్చే, రోజుకో దగ్గర వాళ్ళ కూరగాయల మార్కెట్. ఇక మనకు పనేడు ఉంది పటు. ఇక్కడ చెప్తాము చూడ, దూరము నుండి ఆహారం తెచ్చుకొను. చదువు తల్లి. ఆమె చీకటితోనే లేచి. నువ్వు ఎప్పుడు లేస్తున్నావు? బుద్ధి ఉండాలా? సూర్యుడు ఉదయించక ముందుకు లేవాలా స్త్రీ? ఏం చెప్పండి, లేస్తుంది కదా, లేస్తేనే కదా మరి నువ్వు డ్యూటీకి పోడు, డ్యూటీకి పోడు. 4 గంటలకు 4 గంటలకు మా విజయ్ నిన్న విజయ్ ఫోన్ చేసింది. నేను వంగి ప్రార్థన చేస్తా ఉన్నా, ఫోన్ మీద ఫోన్ చేస్తా ఉంది, కట్ చేస్తా ఉంది. ప్రార్థన అయిపోయినాక బుద్ధి లేదు. నువ్వు ఏం మనిషివి? నువ్వు ఎందుకు చేస్తున్నావు? 4 గంటలకు ఫోన్ చేస్తున్నావు, బుద్ధి లేదు, తలపెట్టు. 5 గంటలు చేయాలా అని తిట్టిన ఆమె. ఆయన అలా నవ్వుతున్నాడు. ఆమె 4 గంటలకు లేస్తుంది. ఆమె ఏమనుకుందంటే టైం అయిపోయింది అనుకుందో, అయ్య తిడతారు అనుకుందో, ఏమనుకుందో. ఇక 4 గంటలకు అయితే ఫోన్ చేస్తే పని అయిపోతుంది పటు అనుకుందో తెలియదు. కానీ 4 గంటలకు కిరికిరి. అరే, నేను 4 గంటల నుంచి 4:30 దాకా 5 లోపల నా ప్రార్థన మీరు చేయొద్దు అని చెప్పా. ఆపదుంటే చేయండి, ఎప్పుడన్నా చేయండి. ఆపదుంటే మధ్యరాత్రి కూడా చేయండి, అభ్యంతరలే. ప్రార్థన కొరకు అప్పుడు ఫోన్ చేయొద్దు. ప్రార్థన కొరకు ఎప్పుడు చేయాలా? ఏం గురకబెట్టి పడుకున్నావు జాగిరా? ఈవిడ చీకటితో లేచింది. నీకెందుకు అర్థమవుతలేదు వాక్యం? ఎలాగైనాక లేచి బైబిల్ ఓపెన్ చేసి ఇక చదువుకుంటూ కూర్చుంటే పోరనికి అన్నం ఎవడు ఉండాలి, ఆయనకు సద్ద ఎవడు కట్టాలి, ఛాయ్ ఎవడు పెట్టాలి? ఏం చెప్పండి? 6:30కు 6 గంటలకు 7 గంటలకు లేచి బైబిల్ ముందర పెట్టి ఇట్లా నిండా కప్పుకొని చదువుతూ ఉంటే ఏం కావాలి? ఇల్లు ఈ చదివేదంతా, చేసేదంతా, లేచేదంతా ఎప్పుడు? చెప్పు బిడ్డ, మీరు చెప్పు. నీకెందుకు భయం బిడ్డ? ఫోన్ చేస్తావు కదా పొద్దున్నే, ఇంకెందుకు భయం? పొద్దున్న లేచేదానివి కదా. చీకటితో లేగాల. చీకటితో ఇప్పుడు ఎవరు లేస్తారు చెప్పండి? బైబిల్ ఉన్న ఆమెడ అంటారా? ఎవరు లేస్తారు చీకటితో చెప్పండి? ఇప్పుడు అమ్మ చెప్పండి, చీకటితో ఎవరు లేస్తారు చెప్పండి? అయిపోయి గింత గంట ఒరితి బూడిదలో పోస్తుంది. మామూలు పెళ్ళే కాలేదు, వీనికి అర్థమైంది. ఇప్పుడు మైక్ వెనుకున్నాడు, వీనికి అర్థమైంది. హృదయంలో వాక్యం ఉన్నోళ్ళు చీకటితో లేస్తారు. వాక్యం లేనావే దుప్పటి కప్పి ఫ్యాన్ వేసి ఏసీ ఆన్ చేసి 7 గంటల దాకా వంటది. దండం పెడతా, ఇట్లా లేవట్టి కింద ఎత్తేస్తే బాగుండు. ఎక్కడి నుంచి? మీకు తెలుసు తల్లి, అంత మంచోళ్ళు మీరు. చీకటితో లేస్తుందట ఈవిడ. ఇంకా చదువు నాయనా, ఇంకా కింద చదువు తల్లి, చదువు. పనికత్తెలు కూడా ఈమె బత్యం. పనికత్తెలు కూడా వేడివేడి దోసాయి బత్యం. పనికత్తెలకు కూడా పని చేసి పెడుతుందంట. మనం పనుల్లో వచ్చి మనకు చేయాలి. అమ్మా లే, అమ్మా అమ్మా అమ్మో లే అంటే అప్పుడు అమ్మ లేచి మెల్లగా కన్ను నడుచుకుంటూ బయటికి వస్తుంది. ఎప్పుడు? పనామిడు వచ్చి పిలిస్తే. అది కాదంట, పనామెకు పనివారికి ఈమె బత్యం సిద్ధం చేయాలి. చదువు కింద. పొలమును చూచి తీసుకొని అంటే అర్థం లాక్కునుడు కాదు, కొనుక్కుంటది. మన ఆయన తెచ్చిన డబ్బులు నీకు ఇస్తే
హోమ్ మినిస్టర్ కదా, ఏం జడ్జి గారోయ్, హోమ్ మినిస్టర్ కదా, నువ్వు తెచ్చి జీతం ఇస్తే 20,000 ఇస్తే ముఖానికి 20,000 ఇస్తే ఏం చెప్పు పెట్టాలే అంటదా? చెప్పు అంటే చెప్పు, కుమారు నిలబెట్టి కొడతా. 20,000 ఇయ్యని, 10,000 ఇయ్యని, ₹1,00,000 ఇయ్యని, అన్నీ చెయ్యాలా, పక్కన పెట్టాలా, పక్కన పెట్టిన ఎంత సంవత్సరం పక్కన పెట్టాలా, 10 సంవత్సరాల తర్వాత ఆ పక్కన పెట్టిన వాటితో ఏం చేయాలి చెప్పబ్బా. నేను సపోర్ట్ ఉన్నా చెప్పు. పొలం కొనాలా, ఇల్లు కొనాలా, వాకిలు కొనాలా, బండి కొనాలా, బంగారం కొనాలా, నాకేం లేదు నీ ముఖానికి నిన్ను కట్టుకున్నా, ఈసమా పాసమా అంటారు కదా. బంగారం కొనుక్కోవాలి నువ్వే, మేం కాదు కొనేది. కిత్తడోయ్ నవ్వుతున్నావు, నువ్వే కొనుక్కో, మేం కాదు కొనేది. ఇక్కడ చూడు, వాక్యం సెలవిస్తూ ఉంది. వాక్యం 100కి 100 పొలము కొనును, కూడబెట్టిన ద్రవ్యమును పెట్టి ద్రాక్ష తోట కొని నాటించును, నడికట్టు కట్టుకొని నడుమును చెప్పు. ఓయ్ కిందికి వచ్చిన మూతి పెట్టిన బైబిల్లో అహిమ చదువు, నువ్వే చదువు. కూడబెట్టినవన్నీ కట్టి ఏమి లేదు ఏడవద్దు. ఏమన్నా కానీ భక్తి ఉంటే బరకత్ ఉంటుంది. 10,000 కానీ, 15,000 కానీ, 1,00,000 కానీ, 1,50,000 కానీ, 1,50,000 జీతం చేసే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ఆమెన్. దేవుడు వారిని దీవించును గాక. ఆమెన్. 10,000 జీతం చేసే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. నాకు తెలుసు. అది ఎందుకు తెలుసు చెప్పరు, గింత తిట్టినాక చెప్తాము ఇంకా అన్నట్టు చూస్తున్నది బిడ్డ. రూపాయి నయా పైసలతో సహా వస్తాయి కవర్లిన్లకు, నయా పైసలతో సహా. 50 చెల్లి 54,028 వస్తుంది పింఛని సువానికి. ప్రవీణ్ ఏమనుకోకు, 77,000 చిల్లర వస్తుంది మృదులకు. నువ్వెట్ట చెప్తున్నావు, పోయి జీతం తీసుకొని లెక్క పెట్టి వాళ్ళకి ఇచ్చినవా అంటారా? ఇక్కడ వస్తాయి నాకు. అది ఇంకా చాలామంది ఉన్నారు. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును కాక. నేను గుర్తు చేస్తూ ఉన్నా, డబ్బులు ఎంతన్నరా అని, అబ్బా జీతం ఎంతన్నరా అని, ఉద్యోగం ఎంతన్నుండని, అది దీవించబడి ఆశీర్వదించబడాలంటే భక్తి అవసరం. భక్తి రావాలంటే లోపల వాక్యముతో నింపబడాలా. వాక్యముతోనే ఇక చాలా ఉందబ్బా, చాలా ఉన్నవి. నిజానికి 26 వచనాలు 24 వచనాల వరకు చదివితే చాలా ఉన్నాయి. ఇక నాకు టైం లేదు, బాగా లేట్ అయిపోయింది, బాగోదు, ముగించేస్తున్నాను. హృదయం నిండా వాక్యం ఉండాలి. కొట్లలో ధాన్యం ఉన్నదా, ద్రాక్ష తోటలు పూయకపోయినా, అంజూరపు చెట్లు కాయకపోయినా, ఏ తోట పొలానికి చేతికి రాకపోయినా పర్వలే, యెహోవానే స్తుతిస్తానని ఆగూరు పలికిన మాటలు మన నోట రావాలి అంటే హృదయం నిండా వాక్యం ఉండాలి. ఆ మాట ఒక్కటి చదివి ముగించేస్తాను. చూడండి, మళ్ళీ అగ్గయి గ్రంథంలోనికి రండి. అగ్గయి గ్రంథం లాస్ట్ వర్స్, అగ్గయి గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం మొదటి భాగాన్ని ధ్యానం చేశాం. కొట్లలో ధాన్యం ఉన్నదా అంటాడు. ధాన్యం ఉంటే ఏమంటాడు? లాస్ట్ వర్స్, ఇది మొదలుకొని చెప్పు, ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించదను. హృదయము నిండా వాక్యం ఉంటే, హృదయము నిండా వాక్యం ఉంటే కుటుంబము నిండా దీవెనలు ఉంటవి. అలాంటి దీవెనలు, అలాంటి ఆశీర్వాదాలు దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. సునీలయ్య గారు ముందుకు వస్తారు. అందరి తలలు వంచండి, అందరి తలలు వంచండి, అందరి తలలు వంచండి. దేవుని వైపు మనసును మళ్ళిద్దాం. కనుమేయండి, బాయ్స్ గర్ల్స్ కనుమేయండి. యంగ్స్టర్స్ అందరు నీల్ డౌన్. తీర్మానం చేసుకుందాం. కొట్లలో ధాన్యం ఉన్నదా, హృదయములో వాక్యం ఉన్నదా, అది నిండుగా ఉందా, సమృద్ధిగా ఉందా? కొట్ల నిండా అంటే హృదయము నిండా వాక్యం ఉంటే నోరు వాక్యమే మాట్లాడుతుంది, ప్రవర్తన వాక్యమే కనబడుతుంది, చేతలు వాక్యమే కనబడుతుంది, చేతలు వాక్యమే కనబడుతుంది. మన జీవితమే వాక్యం ఉందో లేదో చెప్పుతుంది. నాకు వాక్యం బాగా తెలుసు, బాగా తెలుసు, బాగా పాడుతా, బాగా చెప్పుతా, బాగా చేస్తా, వద్దు. అవన్నీ నీ చేతల్లో కనబడాలా, నీ క్రియల్లో కనబడాలా, నీ మాటల్లో కనబడాలా, నీ పనుల్లో కనబడాలా, నీ ప్రవర్తనలో కనబడాలా, నీ యాటిట్యూడ్స్. హృదయం నిండా వాక్యం ఉంటే దేవుడు సమృద్ధిగా దీవిస్తాడు, సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. తీర్మానం చేసుకుందాం. తీర్మానాల ప్రకారం ముందుకు వెళ్దాము.
ఇన్ని సంవత్సరాల నుండి మనం వాక్యం వింటున్నాము. చాలా దినాల నుండి దేవుని బిడ్డలముగా బ్రతుకుతున్నాము. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఇంకా మన జీవితంలో మళ్ళీ దినాలు ఉంటావో లేవో మనకు తెలియదు. మనం ఎప్పుడైనా పోవచ్చు, యేసు ఎప్పుడైనా రావచ్చు. అయితే నీ హృదయంలో వాక్యం ఉందా? వాక్యముతో నీవు నింపబడ్డావా? తీర్మానం చేసుకో. ఒకవేళ ఏదైనా తక్కువగా ఉంటే, కొరతగా ఉంటే, ఎలితిగా ఉంటే, లేమిగా ఉంటే, దేవా సహాయం చేయని దేవుని సహాయాన్ని అడుగు. దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు సహాయం చేస్తాడు. అందరూ ఆ రీతిగా ఎవరికి వారు ప్రార్థన చేసుకొని ఉండగా దైవజనులు ప్రార్థన చేస్తారు. ప్రేమ కలిగిన తండ్రి, మీ దాసులు చెప్పినటువంటి ప్రతి మాట మా హృదయం అనే పలక మీద రాసుకొని సత్ప్రవర్తన కలిగి అనేకమైనటువంటి మీ కార్యక్రమాలు చేయుటకు, నీ వాక్య వెలుగులో నడవగలుగుటకు, నీ జీవవాక్యమును చేతబట్టుకొని లోకములో జ్యోతుల్లాగా బ్రతకగలుగుటకు మీ ఆత్మ సహాయం దయచేయమని ఈరోజు తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకు మీ ఆత్మ కవచం, మీ ఆత్మ సహాయంతో బలపరిచి ఆదరించి నడిపించమని నీ కుమారుడు పునరుత్థానుడు మా ఆత్మల రక్షకుడు యేసునామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరము లేచి నిలబడదాము. ప్రభు నేర్పిన ప్రార్థన దైవజనుల ఆశీర్వాదముతో నేటి ఆరాధన ముగించుకుందాం. అందరము లేచి నిలబడి ప్రభు నేర్పిన ప్రార్థన దీవెనతో ఆరాధన ముగించుకుందాం. దూరం నుండి వచ్చిన వారందరూ